మన సొసైటీలో ప్రతి నిమిషం ప్రతి థాట్ సూపర్స్టిషియస్ బిలీఫ్ వల్ల బతుకుతున్నాం. మన సొసైటీయే బతుకుతుంది అలాగా. మనం ప్రతిసారి ప్రేమ పేరుతోనే పరదేస్తాం. ఎప్పుడండి మన కూతురు 11 o'clock 12 o'clock ఇంటికి రాకపోతే ఇంటికి రా అంటాం అంతే. ఎందుకంటే వీ వాంటెడ్ టు ప్రొటెక్ట్. ఆ ప్రొటెక్షన్లోనే ప్రేమ వస్తుంది. అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఫ్రీడమ్ ఆపినట్టు మనకి ప్రొటెక్షన్ అన్నట్టు. ఏది కరెక్ట్ ఏది తప్పు అన్నది ఎవరు డిసైడ్ చేయలేరు. వైఫ్ అనేసరికి ఇంట్లోనే పని చేయాలి. మా ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, వైఫ్ షుడ్ వర్క్ బేసికల్లీ. మెన్ వండి చేస్తే నేను చేయలేను, యాక్చువల్లీ నేను కూడా చేయను, ఎందుకంటే మా మమ్మీ ఫీల్ అవుతారేమో అని అంటూ ఉంటుంది మా వైఫ్. అరే పరదాలని సినిమా చేస్తావు, నువ్వు ఫాలో అవ్వేటర్ అంటది. ఇట్స్ ఓకే. ఐ వాంటెడ్ టు సీ సంథింగ్ లైక్ ఒక పెద్ద మసాలా ఫిల్మ్లో ఉమెన్ పని చేయాలి. Then we'll break the ground. I really want a woman directing a film like Simha, Indra. Men ఎలా ఫీల్ అవుతారంటే ఉమెన్కి నేను ఫ్రీడమ్ ఇస్తున్నాను, ఉమెన్ని పంపిస్తాను బయటికి, అదేదో ప్రైడ్గా ఫీల్ అవుతారు. అంత ప్రైడ్ ఫీల్ అవ్వక్కర్లేదు. నువ్వు ఫ్రీడమ్ ఇవ్వడం కాదు, హస్బెండ్ కూడా ఇంట్లో పని చేయాలి. హస్బెండ్స్ అందరూ ఇంటి పనులు కూడా నేర్చుకోవాలి. ఇంటి పనులు నేర్చుకోవడం అన్నది ఇట్స్ ఎ క్రాఫ్ట్. చాలా సినిమాలు మెన్ ఫిల్మ్స్ మెన్ని ఉమెన్ తగ్గించి మెన్ గురించి చెప్పడం సినిమాలు ఉండవు, తక్కువ ఆ సినిమాలు. ఉమెన్ ఫిల్మ్ అనగానే ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తున్నాయి ఉంటాయి సినిమాలు. అక్కర్లేదు. ఐ వాంట్ ఉమెన్ టు బీ పెద్ద కట్అవుట్, ఉమెన్ కట్అవుట్లో ఫుల్ మాస్, జనాలు అందరూ ఏ అని ఎగరేయాలి, విజిల్స్ కొట్టాలి పంచ్ డైలాగులకి. నాకు భయం ఏంటంటే ఈ డైరెక్టర్ ఉమెన్ మీద సినిమా తీస్తాడు మన బ్రాండ్ పడకూడదా అలాగా. బాబోయ్ అస్సలు వద్దు నాకు. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ ది జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ చాలా 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 బిగ్ థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ అప్రిషియేటింగ్ మై కాంటెంట్. అండ్ ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, బట్ స్టిల్ ఇన్ కేస్ యూ హ్యావెంట్ స్టిల్ సబ్స్క్రైబ్డ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ ప్యాట్రనైజింగ్ అండ్ కంటిన్యూ ఫాలోయింగ్ మై ఛానల్. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. Filmmaking is always not about proving a point. Filmmaking is about an experience you want to share. And alanti very ante koddi mandi directors who are very sensible in what they do. Alanti vallalo okaru Praveen Kandregula garu. So today I am sitting across him discussing about his films, his passion towards films and about his latest film Parda. Let's talk to him. He's on my channel Prema the Journalist. Hi Praveen. Hi అండి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు తెలీదు, బట్ మీ సినిమాల జర్నీ చూస్తే నాకు అలా అనిపించింది. యూ నెవర్ వాంటెడ్ టు ప్రూవ్ అ పాయింట్ అనిపించింది. ఇట్స్ జస్ట్ దట్ యూ వాంటెడ్ టు షేర్ సమ్ గుడ్ స్టోరీస్ విత్ పీపుల్. మీ ఫిలిం జర్నీ స్టార్ట్ అయినప్పుడు మీరు అంటే ఏమన్నా అనుకున్నారా, నేను ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ చెయ్యాలి లేకపోతే ఇలాంటివి చెయ్యకూడదు, అట్లా ఏమైనా థాట్ ఉండిందా మైండ్లో? అసలు అలా ఏం లేదు నాకు. అంటే యూ విల్ బి సర్ప్రైజ్డ్ బై మై నెక్స్ట్ ఫిల్మ్. ఇట్ కుడ్ బి వెరీ గోర్ అండ్ వెరీ బ్లడ్ షిట్ ఉండొచ్చు కంప్లీట్. అంటే యాజ్ ఎ పర్సన్ నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు చెప్తారు. అంటే ఇట్స్ నేను సినిమా అంటే ఇష్టం నాకు. చిన్నప్పటి నుంచి పెరిగిందే తెలుగు ఇండస్ట్రీలో ఆ మాస్ ఫిలిం, ఆ మాస్ ఎలివేషన్ అవే చూసి పెరిగాను. ఐ వాజ్ ప్యాషనేట్ ఆఫ్ డూయింగ్ దోస్ కైండ్ ఆఫ్ సినిమా. ఒకసారి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాక వరల్డ్ సినిమా చూసి దీస్ కైండ్ ఆఫ్ సినిమాస్ కూడా నచ్చుకున్నాను నేను బేసికల్లీ. బట్ ఐ నెవర్ థాట్ ఆఫ్ నాట్ డూయింగ్ దోస్ కైండ్ ఆఫ్ సినిమా. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ సినిమా యాజ్ ఎ సినిమా. నాకు క్రేజీ మాస్ సినిమా ఇష్టము, ఒక ఆర్టిస్టిక్ సినిమా ఇష్టము, ఒక ఇప్పుడు చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ లాంటి సినిమా ఇష్టము, బోయపాటి సినిమాలు కూడా ఇష్టమే, రాజమౌళి సినిమాలు ఇష్టం, ఒక పక్క స్టాన్లీ కుబ్రిక్ సినిమాలు ఇష్టము. అంటే నాకు ఐ లైక్ ఆల్ కైండ్ ఆఫ్ సినిమా. అది చాలా మందికి ఉండదు, బట్ నాకు ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇంట్రెస్ట్ కాబట్టి బట్ అన్ని కైండ్ ఆఫ్ సినిమాను ఐ కైండ్ ఆఫ్ టేక్ ఇట్. బట్ వెన్ యూ స్టార్టెడ్ ఆఫ్ సినిమా బండితో మొదలైనప్పుడు అంటే వాట్ వాజ్ ద మేజర్ థింగ్ దట్ వాజ్ రన్నింగ్ యువర్ మైండ్? అంటే నా మైండ్ నేను ఎక్కువ బడ్జెట్ ఆలోచించగలను, బట్ నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తే అంత బడ్జెట్స్ నా మీద పెట్టే ప్రొడ్యూసర్ రారు కాబట్టి నేను సినిమా బండి అనుకున్నారా? లేకపోతే
ఈవెన్ యు ఆర్ హ్యావింగ్ సచ్ బిగ్ స్కేల్ ఫిల్మ్స్ ఇన్ యువర్ మైండ్. డెఫినెట్లీ ఎవరికి ఉండదండి పెద్ద సినిమా చేద్దాం, ఎవరికి ఉండదు. బట్ ఎవరిస్తారు యాజ్ ఎ న్యూ కమర్? నోబడి విల్ ట్రై టు ఇన్వెస్ట్ ఆన్ యూ. ఫస్ట్ యూ హ్యావ్ టు ప్రూవ్ సంథింగ్. యూ హ్యావ్ టు ప్రూవ్, ఓకే నువ్వు సినిమా చేయగలవు అని ప్రూవ్ చేయగలవు. సో సినిమా బండి వాజ్ డూయబుల్. ఇట్స్ ఎ డూయబుల్ ఫిలిం అండ్ కొత్త యాక్టర్స్తో చేయొచ్చు. అండ్ రాజన్ డీకే లాంటి బ్రాండ్ యాడ్ అవ్వడం వల్ల దట్ ఫిలిం గాట్ సో మచ్ రికగ్నిషన్. సో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవ్వడం వల్ల అండ్ ఇట్ ఆల్ బికేమ్ ఒక, ఇప్పుడు అదే సినిమా బండి ఆ నెట్ఫ్లిక్స్ లేదు, రాజన్ డీకే లేరు అంటే ఇట్ వుడెంట్ బి సినిమా బండి. అంటే మనం చూసే పర్స్పెక్టివే మారుతుంది ఒక సినిమా చూసేటప్పుడు. ఎలా అసోసియేట్ అయి ఉంది ఈ సినిమా. సో ఇట్ ఈస్ ఎ వెరీ ఇట్స్ ఎ వెరీ ఇండీ ఫిలిం, చాలా ఇండీ ఫిలిం. మీకు సినిమా బండి కైండ్ ఆఫ్ మేకింగ్ కూడా అంత స్టాటిక్ కెమెరా, అసలు ఎక్కడ కదలదు, ఇలా కెమెరా కదలదు, ఇలా కదలదు. ఐ వాంటెడ్ టు ట్రై దట్ కైండ్ ఆఫ్ సినిమా ఎట్ ద బిగినింగ్ స్టేజెస్. ఓకే అట్లీస్ట్ ఇలా ఒక ఐ వాంటెడ్ టు షో ద పీపుల్ ఇలాంటి సినిమా కూడా ఉంటుంది, ఇలాంటి సినిమా కూడా. అది యాక్చువల్లీ గుడ్ కమర్, చాలా మందికి నచ్చింది ఆ సినిమా. అంటే చాలా మంది నచ్చింది బట్ ఆ సినిమాటోగ్రఫీ మీద చాలా కామెంట్స్ కూడా వచ్చాయి కదా సినిమా బండి టైం. అదే డాక్యుమెంటరీ స్టైల్ లా ఉంది, ఈ కైండ్ ఆఫ్ స్టైల్ లాగా ఉంది, చిన్న బడ్జెట్ సినిమా. దేర్ ఆర్ డెఫినెట్లీ మిక్స్డ్ రియాక్షన్స్ ఉన్నాయి. కానీ ఆ టైంలో ఏంటంటే సినిమా, ఆ టైంలో మోస్ట్ థింగ్ కోవిడ్ టైమ్, ఎవ్రీబడి ఆ సినిమా ప్రపంచం ఏమైపోతుందో తెలియదు, అసలు నెక్స్ట్ సినిమా ఇండస్ట్రీ ఉంటుందో లేదో తెలియదు. ఆ టైంలో సినిమా బండి చాలా మందికి హోప్ ఇచ్చింది. అంటే లవ్ ఆఫ్ సినిమా, అదొక లవ్ లెటర్ టు ద సినిమా ప్రేక్షకులందరికీ. ఆ క్లైమాక్స్లో అందరూ వాళ్ళ సినిమా వేసుకొని చూసుకోవడం, వాళ్ళ కంట్లో నీళ్ళు పెట్టుకోవడం, ఇది కదా సినిమా. ఇట్స్ ప్యూర్ ఆర్ట్. అంటే సినిమా బండి ఈజ్ మోస్ట్లీ లైక్, ఇట్స్ నాట్ మై ఫిల్మోగ్రఫీ బట్ ఇట్ ఈస్ లైక్ హౌ నేను ఎంత సినిమా లవ్ చేస్తాను అన్నదానికి సినిమా బండి ఒక ఎగ్జాంపుల్. అయితే మీరు ఒక మాట అన్నారు, సినిమా బండికి ఒక రాజన్ డీకే, ఒక నెట్ఫ్లిక్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ నాట్ ఓన్లీ సా లైట్ బట్ ఆల్సో వాజ్ వాట్ యు నో అప్రిషియేటెడ్. డెఫినెట్లీ. అంటే చాలా మంది సినిమా బండి తర్వాత బోల్డ్ మంది మనం కూడా సినిమా బండి లాంటి సినిమా చేద్దాం ఎంతో, బికాస్ దట్ ఫిలిం ఈజ్ డూయబుల్. అంటే మనం ఇప్పుడు ఒక కథ రాసుకున్నప్పుడు కొన్నిసార్లు అర్థం కాదు, అంటే ఈ పెద్ద స్టార్కి అప్రోచ్ అవ్వాలి, ఎలా చేయాలి. సినిమా బండి చూసినప్పుడు అరే మనం చేయొచ్చు కదా ఈ సినిమా, కొత్త యాక్టర్స్తో చేయొచ్చు, కొత్త కథ రాసుకొని చేయొచ్చు కదా అని చాలా మందికి హోప్ ఇచ్చింది. బట్ అదే బ్రాండ్ అసోసియేషన్ ఉండాలండి, చాలా ఇంపార్టెంట్. లేకపోతే వెరీ డిఫికల్ట్ టు గో. సేమ్ వాజ్ రిపీటెడ్ ఫర్ శుభం ఆల్సో. ఎగ్జాక్ట్లీ, సమంత గారు బ్రాండ్. పరదా విషయంలో మీకు ఆ లోటు ఉందా ఏమన్నా మైండ్ లో? అంటే ఆ మొదటి 2 సినిమాలకి ఉన్నంత ఒక బ్రాండింగ్ కావచ్చు, ఒక బ్యాకింగ్ కావచ్చు, ఒక సపోర్ట్ కావచ్చు, పరదాకి లేకపోవడం వల్ల సమ్వేర్ ఐ ఫెల్ట్ అరే సినిమా బండికి శుభంకి ఉన్నట్టు దీనికి కూడా ఒక మంచి బ్యాకింగ్ ఉండుంటే ఇది ఇంకెక్కడికో వెళ్ళిపోయేదేమో అని అనిపించింది నాకు. డెఫినెట్లీ అండి. అంటే ఇప్పుడు కోర్ట్ సినిమా నాని బ్యాకింగ్ లేకపోతే కాంట్ ఇమాజిన్ కోర్ట్ ఫిలిం. నాని ఈస్ ద ఫుల్ బ్యాక్ బోన్ ఫర్ కోర్ట్ బేసికల్లీ. అలాంటిది పరదా సినిమాకి అనుపమ ఈజ్ అ స్టార్. అంటే అనుపమ ఈజ్ ద పుల్లింగ్ ఫ్యాక్టర్. అనుపమ ఈజ్ డెఫినెట్లీ పుల్లింగ్ ఫ్యాక్టర్. సంగీత గారు, దర్శన గారు, దేర్ ఆల్ నోన్. ఇప్పుడు నా సినిమా బండి శుభం చూసుకున్నా దేర్ ఆల్ న్యూ కమర్స్ బేసికల్లీ. నాకు మెయిన్ ఓకే వీ హ్యాడ్ స్టార్ క్యాస్ట్, వీ హ్యాడ్ ఎ హ్యూజ్ స్టార్ క్యాస్ట్ అని అనిపించింది నాకు. దట్ వాజ్ డెఫినెట్లీ ఇంకా పెద్ద బ్యాకింగ్ ఉండుంటే అంటే ఇంకా ఎక్కువ రీచ్ అయ్యేది అంతే అనిపిస్తుంది. మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అలాగే సినిమా రిలీజ్ అయ్యాక 2 సందర్భాల్లో యూ గాట్ సో వెరీ ఎమోషనల్ ఆన్ ద స్టేజ్. అంటే దట్ ఈస్ యూ. అంటే నేను యాక్చువల్గా మీ ప్రొడ్యూసర్ విజయ్ గారితో మాట్లాడాను, చాలా మంది ఐ స్పోక్ అబౌట్ యూ. దే సేయింగ్ నో దట్ ఈస్ రియల్ ప్రవీణ్. అంటే ప్రవీణ్ ఈస్ వెరీ ఓపెన్ అబౌట్ హిస్ ఎమోషన్స్, అబౌట్ హిస్ థాట్స్. హీ డజంట్ హ్యావ్ అ ఫిల్టర్, హీ డజంట్ కీప్ ఎనీథింగ్, హీ జస్ట్ పుట్స్ ఇట్ అవుట్ అండి. సో దోస్ ఎమోషన్స్ అండి ఎప్పుడైనా వెర్ ద డెట్రిమెంటల్ ఫర్ యువర్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ఆర్ గ్రోత్ ఎట్లా ఉంటుంది? బికాస్ దిస్ నాట్ ద ఫస్ట్ టైం కదా, సినిమా బండి అప్పుడు కూడా మీరు మాట్లాడారు, శుభం అప్పుడు కూడా యూ స్పోక్ సో వెరీ ఎమోషనల్. సో దట్ ఎమోషనల్ గై ఇన్ యూ, డస్ దిస్ హెల్ప్ యూ ఆల్వేస్? అంటే నేను ఏమో అంటే సి ఫస్ట్ థింగ్ నేను ఓపెన్ అప్ ప్రతిదీ మాట్లాడేస్తాను. నాకు ఏం తెలియదు అసలు, అంటే ఇలా మాట్లాడాలా, ఇలా చేయాలా ఏం తెలియదు నాకు. ఏదో అంటే నా మనసులో ఉన్నది, నా థాట్ లో ఉన్నది, ఐ జస్ట్ ఓపెన్ అప్ అంతే. నాకు తెలియదు ఇలా మాట్లాడితే ఇలా ఉంటుంది, ఇలా మాట్లాడితే నాకు అసలు నాకు ఐడియా లేదు అలా ఉండాలని.
ఐ జస్ట్ లవ్, అంటే నాకు ఎలా ఉంటుందంటే నా సినిమా అందరూ చూడాలి, ఈ సినిమా అందరూ అప్రిషియేట్ చేయాలి, మంచి సినిమా చేశారు. ఐ వాంట్ దట్ టు ఐ వాంట్ దట్ టు బీ ఇన్ ద ఆడియన్స్ లో కూడా ఆ ఫీల్ క్రియేట్ చేయాలని ఒక ఇంటెన్షన్, ఒక వెరీ గుడ్ ఇంటెన్షన్ ఆఫ్ యువర్ ఆర్ట్ షుడ్ కమ్ అవుట్ అండ్ అందరికీ చూపించాలి నా ఆర్ట్ని అన్న ఇంటెన్షన్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఇంకా దాంతో మాట్లాడేస్తాను నేను, మైండ్ లో ఏం పెట్టుకోను అసలు. బట్ అది ఎప్పుడైనా బ్యాక్ ఫైర్ అయిందా అని ఈ ప్రాసెస్ లో మీరు మాట్లాడింది ఎప్పుడైనా? బ్యాక్ ఫైర్ అయిందా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఇంకా తెలీదు. అంటే పరదా హ్యాస్ ఎ మిక్స్డ్ రియాక్షన్స్, బట్ దెర్ ఆర్ వెరీ గుడ్ రివ్యూస్ ఆల్సో. శుభం వాజ్ ఏ వెరీ, అంటే నాకైతే శుభం వాజ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఫిలిం. నా ప్రకారంగా ఇట్స్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ఫిలిం. నేను ఏదైతే చెప్పానో ఇట్ కుడ్ హ్యావ్ బికమ్ మచ్ బిగ్గర్, బట్ డెఫినెట్లీ ఒక కొత్త కమర్స్ తోని అంత పుల్ అవుట్ చేయడం అనేది చాలా చాలా గుడ్ అటెంప్ట్. రిసెప్షన్ వైజ్ అదే చెప్తున్నాను, కొంతమంది రిసీవ్ ఇట్ వెరీ వెల్. డెఫినెట్లీ. అంటే ఒకటి నేను ఐ ఆల్వేస్ బిలీవ్ యూ కాంట్ కంట్రోల్ ద హోల్ సొసైటీ. అంటే నీ ప్రొడక్ట్ అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. అంటే ఇప్పుడు మన ప్రొడక్ట్ తీసినప్పుడు ఓకే వీళ్ళకి నచ్చేయాలి కూర్చోలేవు. దట్ ఈస్ ఇట్స్ అన్ ఆర్ట్. ఒక ఆర్ట్, ఒక పెయింటింగ్ వెళ్ళినప్పుడు ఒక పెయింటింగ్ కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. ఆర్ట్ హ్యాస్ దట్ థింగ్. ఎనీ ఆర్ట్, ఇట్ కెన్ బి ఎనీ ఆర్ట్. ఎంత పెద్ద సినిమా చూసుకొని, ఎంత పెద్ద స్కేల్, ఎంత ఎవ్రీబడి వోంట్ లైక్ ఇట్. There will be always discussion on that art. So I'm open to it. That's what I don't want to control the whole system. I'm definitely, ఇప్పుడు నేను ఫ్యూచర్లో ఏ సినిమా అందరికీ నచ్చాలి, ఈ సినిమా ఇది నచ్చకపోతే ఈడు వేస్ట్ అని నేను ఫీల్ అవ్వను. I always believe in it. Everybody have their own perspective towards the film. వాళ్ళ చిన్నప్పటి నుంచి దాన్ని బట్టి వాళ్ళు చూస్తున్న సినిమాలు బట్టి ఈ సినిమా చూసేటప్పుడు, అండ్ ఒక సినిమా చూసేటప్పుడు వాట్ ఈస్ ద మైండ్ స్టేట్ ఆఫ్ అన్ ఆడియన్స్ ఆల్సో ఇంపార్టెంట్. ఆ సినిమా ఏ మూడ్ లో చూస్తున్నారు, ఏ థాట్ లో చూస్తున్నారు, ఆ టైంలో ఎందుకు నచ్చింది. కొన్నిసార్లు కొన్ని సినిమాలు ఇప్పుడు నచ్చకపోవచ్చు, కొన్నిసార్లు కొన్ని రోజుల తర్వాత నచ్చుతాయి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆర్ట్. దట్స్ వై ఐ లవ్ సినిమాని బోల్డ్ మంది డిస్కస్ చేస్తారు, అనాలిసిస్ చేస్తారు, థాట్ చేస్తారు. మనం సినిమాని ప్రేమిస్తాం, అంతగా మన తెలుగు ప్రజలు అంతగా ప్రేమిస్తాం సినిమాని. దే వాంట్ దిస్ ఫిల్మ్ టు బి గుడ్. ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే డెఫినెట్లీ దే విల్ టాక్ అబౌట్ ఇట్. ఇట్స్ ఆల్సో బ్యూటీ ఇన్ ఇట్. అట్లీస్ట్ దే టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్, సంథింగ్ ఆర్ అదర్ థింగ్. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ థాట్. సో పరదా విషయంలో మీకు జెన్యూన్ గా రిసెప్షన్ ఎట్లుండింది? అంటే మీరు అన్నారు, మీరు స్టేజ్ మీద కూడా చెప్పారు, ఫలానా వాళ్ళు ఆల్ దీస్ న్యూస్ పేపర్స్, ఆల్ దీస్ మీడియా హౌసెస్, దే వర్ అప్రిషియేటింగ్ అని. యు ఆర్ టాకింగ్ అబౌట్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ద రిసెప్షన్. వాట్ అబౌట్ ద నెగటివ్ సైడ్ ఆఫ్ ద రిసెప్షన్? మీకు వినిపించిందా? మీరు చూసారా? మీకేమనిపించింది? వాట్ డిడ్ యూ థింక్? అంటే ఇది చాలా కొత్త కైండ్ ఆఫ్ సినిమా యాక్చువల్ చెప్పాలంటే. అసలు ఒక హీరోయిన్ పరదాతో త్రూ అవుట్ ఉంటుందంటే ఎవడు ఒప్పుకోడు, ఫస్ట్ లో ఎవడు ప్రొడ్యూస్ చేయడు. ఇట్స్ ఏ న్యూ అటెంప్ట్, వెరీ న్యూ అటెంప్ట్. అండ్ 2 జానర్ మిక్స్. ఇది ఒక ట్రావెల్ ఫిల్మ్, ఒక ఫోక్లోర్ కైండ్ ఆఫ్ మిక్స్. ఇప్పుడు ట్రావెల్ ఫిల్మ్ మోస్ట్లీ లైక్ ఐ థాట్ ఆఫ్ ఎవడే సుబ్రహ్మణ్యం వైబ్స్. ఒక ఏదో చెప్పియాలి అంటే ఆన్ ఫేస్ ఏ ఉండవు సినిమాలో, అంతా ఒక కన్వర్జేషన్స్. నాకు మెసేజ్లు ఇద్దాం అసలు ఉండదు. ఐ ఆల్వేస్ వాంట్ దోస్ క్యారెక్టర్స్. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తాం, నేను చాలా ట్రావెల్ చేస్తాను, బోల్డ్ మంది మీట్ అవుతా, వెరీ రియలిస్టికల్లీ బోల్డ్ మంది మీట్ అవుతా, అర్థం చేసుకుంటా లైఫ్ని. థాట్ ఐ వెంట్ ఇన్ టు దట్ జోన్ కంప్లీట్లీ. నేనేదో ఇక్కడ హై పాయింట్ పెట్టాలి, ఇక్కడ ఇది పెట్టాలి. ఐ వాంట్ టు హ్యావ్ ఎ వెరీ స్వీట్ ట్రావెల్ ఫిల్మ్. వెరీ ఆర్గానిక్ ఫిల్మ్ మేకింగ్, వెరీ ఆర్గానిక్ గా. ఓకే, మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు బోల్డ్ మంది కలుస్తాం, బోల్డ్ మంది మీట్ అవుతాం, ఇందులో బోల్డ్ అర్థం చేసుకుంటాం లైఫ్ ని. కానీ అదేమైందంటే ఒక డాక్యూ స్టైల్లో చాలా మంది ఫీల్ అయ్యారు. అంటే ఇట్స్ లైక్ మోర్ లైక్ కన్వర్జేషన్స్, మీట్స్, డిస్కషన్స్ అని సెకండ్ హాఫ్ లో ఫీల్ అయ్యి. ఐ అగ్రీ విత్ దట్ ఈస్ ఎ క్రిటిసిజం, బట్ ఇట్స్ ఓకే. ఈ సినిమాని అదే కదా, ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ విల్ ఆల్వేస్ బ్యాక్ ఫైర్ సమ్ టైమ్స్. కొంతమంది క్రిటిక్స్ బాగా మెచ్చుకుంటారు, అండ్ ఈ కల్చర్ కొంతమందికి అర్థం కాలే. అంటే ఐ ఆల్వేస్ ఈ పరదా కల్చర్ ఎంత జస్టిఫై, చాలా కష్టం అది. చాలా మంది అప్రిషియేట్ చేస్తారు ద హోల్ సిస్టమ్, ఒక బిలీఫ్ సిస్టమ్ అసలు ఉంటుందా అసలు మన తెలుగు ప్రపంచంలో అసలు ఈ పరదా సిస్టమే ఉండదు. నాకు తెలిసి ఉండదు, డైరెక్టర్ కి తెలియకుండా ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు ఈ కల్చర్. 30 ఏళ్ల క్రితం కూడా ఉండేది కాదు మన దగ్గర, నార్త్ లో ఎక్కువ ఉండేది. అంటే నా థాట్ ఏంటంటే ఎప్పుడు రిలేటివ్, అంటే నేను ఐ ఆల్వేస్ బిలీవ్ రిలేటబిలిటీ. అసలు ఎందుకు రిలేట్ అవుతారు ఈ ఐడియాకి?
అసలు ఈ ప్రపంచంలో ఎందుకు ఒక అమ్మాయికి ఇలా పరదా వేయడం, ఆ మూఢనమ్మకాలు ఎందుకు ఉంటాయంటే ఐ కెన్ గివ్ ఏ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ బురారి మర్డర్ కేస్. ఓకే. అంటే నోయిడాలో అయింది, ఒక 8 మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. దేనికి చచ్చిపోయారు వాళ్ళు? ఒక డాక్టర్, ఇంజనీర్స్, ఒక షాప్ కీపర్. అంటే చాలామంది ఉన్నారు ఆ ఫ్యామిలీలో. ఒక షిటీ కాన్సెప్ట్ ఏంటి, నేను చచ్చిపోతే మేము అడిగి వెళ్ళిపోతాము, మా గ్రాండ్ ఫాదర్ దగ్గరికి ముక్తి వస్తుంది, ఒక థాట్, ఒక పిచ్చి థాట్, ఒక క్రేజీ మెంటల్ థాట్. అది మీరు విన్నప్పుడు మీరే షాక్ అయ్యి ఉంటారు. ఆ హోల్స్ కూడా పెట్టారు ఆ బిల్డింగ్ బయట ఆత్మలు వెళ్ళడానికి. అంటే కొంతమందిని ఎలా నమ్మారు దీన్ని? అది కూడా బాగా చదువుకుని ఎలా నమ్మారు? దట్ వాజ్ షాకింగ్ ఫర్ మీ. సో అలాంటిది ఐ క్రియేటెడ్ ఏ ఊరు, పిచ్చి ఊరు, అది మెంటల్ ఊరు. ఎవడైనా ఫోటో తీస్తే చంపేస్తాడా? ఐఎమ్ ట్రైంగ్ టు హ్యావ్ ఎ సెటైర్ ఆన్ ద సొసైటీ. ఇంత పిచ్చిగా ఉంటారు. అంటే ఇట్స్ నాట్ జస్ట్ దిస్. చాలా ఊరుల్లో ఓ మెంటల్ ఉంటారు. అంటే ఒక సైక్ ఉంటుంది నిజంగా. ఏదో నమ్ముతారు, ఏదో చేస్తారు, దానికి రీజన్ ఉండదు, పాడు ఉండదు. ఎన్నిసార్లు బలి ఇవ్వడం చూడలేదు, ఎన్నిసార్లు ఒక హ్యూమన్ సాక్రిఫైస్ చూడలేదు, ఎన్నిసార్లు న్యూస్ పేపర్లో చూడలేదు, ఎన్ని ఆర్టికల్స్. ఈవెన్ ఇన్ 2025 ఐఎమ్ ట్రైంగ్ టు టాక్ అబౌట్ ఒక సూపర్ స్టిషన్ ని ఎలా నమ్ముతారు వీళ్ళు. అండ్ వాట్ ఐ ట్రై టు షో ఈజ్ అది బ్యూటిఫుల్ గా చూపిద్దామని ట్రై చేశాను నేను. సో ఆడియన్స్ కూడా చాలా నమ్ముతారు దీన్ని. అదొక దేవుడు, ఒక పప్పెట్ షో ద్వారా హౌ దే బ్రెయిన్ వాష్ ద కిడ్స్. అంటే చిన్నప్పటి నుంచే చూస్తున్నారు దాన్ని. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ టెర్రరిజం కూడా. హౌ దే బ్రెయిన్ వాష్ ద హోల్ టెర్రరిస్ట్లు. ఓకే, మీరు చిన్నప్పటి నుంచి ఇలా ఉండాలి. మన చిన్నప్పుడు ఆ బ్రెయిన్ వాష్ అన్నది కండిషనింగ్ రైట్. ఆ డాక్టర్స్, ఇంజనీర్, హౌ కెడ్ యూ బిలీవ్? ఎందుకంటే చిన్నప్పటి నుంచి బ్రెయిన్ వాష్డ్. అలా అయితే మన మైండ్ మనం ఏది వింటే అది నమ్మేస్తూ ఉంటుంది. మనకు తెలియకుండానే వీ బిలీవ్ ఇన్ సంథింగ్ విచ్ వీ డోంట్. సో అది స్లోగా ఎవోక్ అయ్యి సుబ్బు లాంటి క్యారెక్టర్, ఇఫ్ షీ కమ్స్ అవుట్ ఆఫ్ ద హోల్ కుకూన్ అండ్ షీ వాంట్ టు ఎక్స్ప్లోర్ ద అదర్ లైఫ్. ఓకే, ఇది ప్రపంచం కదా, ఇది యాక్చువల్ రియాలిటీ కదా. సో అన్న థాట్లో ఐ థాట్ ఒక నా పర్స్పెక్టివ్ అర్థం అయ్యేలాగా ట్రై చేశా చెప్పడానికి. ఈ పరదా లేకపోతే ఒక సూపర్స్టిషన్, ఒక ఫిక్షనలైజింగ్, ఒక ఊరు, ఇవన్నీ ఏంటి అంటే దే ఆర్ ఆల్ మెటఫర్స్. అంతే, మెటఫర్స్. ఏది నిజంగా లేదు, ఏది నిజంగా లేదు. అంటే ప్రపంచంలో ప్రస్తుతం విమెన్ అవ్వచ్చు, మెన్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరిని ఒక కండిషనింగ్ చేసేసి వాళ్ళని ఒక చట్టంలో పడేసి ఒక బాక్స్ లో పెట్టేసి మీరు చిన్నప్పటి నుంచి మీరు వెళ్తే ఇలాగే బతకాలి, మీరు ఇలాగే ఉండాలి అని పెద్దవాళ్ళు పైన వాళ్ళు ఆ జనరేషన్స్ గా వస్తున్నది. అదే నమ్ముతూ వచ్చారు కదా. దాన్ని మీరు యూ షోడ్ ఇట్ ఇన్ అ పిక్చర్, ఫిల్మ్. అదే కంప్లీట్లీ బ్రేక్ చేసింది తను. అంటే ఈ పిచ్చి ఒక మెంటల్ ఊరిని షీ ట్రై టు బ్రేక్. ఎందుకని ఈ పిచ్చితో ఫాలో అవుతున్నారు అని. అంటే నా లైఫ్ లో పర్సనల్ గా కూడా అంటే మనం నిజంగా చూస్తూ ఉంటాం. మా అమ్మమ్మ మా పెళ్ళి అవుతుంది అనమాట, మా అన్నికి పెళ్ళి అవుతుంది, మా తాతయ్య చనిపోయారు. మా అమ్మమ్మ రాకూడదు అనమాట పెళ్లికి. ఎందుకంటే హస్బెండ్ చనిపోయారు. కొన్ని ఇయర్స్, అంటే కొన్ని మంత్స్ అయింది పెళ్లి, ఎప్పుడే చేసుకోలేదు, కొన్ని మంత్స్ అయింది. కానీ కొన్ని మంత్స్ షీ హాస్ టు స్టే ఎట్ హోమ్ ఓన్లీ. సో బ్యాడ్. అంటే వాట్ ఈస్ ఏం బిలీవ్ చేస్తున్నారు? దాని తర్వాత మా అమ్మమ్మ చనిపోయారు, లోన్లీగా ఉండి ఆబ్వియస్లీ. అది అంటే మీ అందరికి సెలబ్రేట్ చేస్తున్నాము ఒక మైలు అనే కాన్సెప్ట్లు. కానీ అంటే మన ట్రెడిషన్లోని తెలీదు. అంటే నాకు అదే ఒకటే తెలియదు, మా అమ్మమ్మ దానివల్లే చనిపోయారంట ఫీల్ అవుతుంది, ఒక్కటి అలా లోన్లీగా ఇంట్లో ఉండి. మనం ఆచారం ఇప్పుడు యాక్చువల్లీ కొన్ని మనం అదే వైట్ శారీ వేసుకోవాలి అని చెప్తాం. ఇంతకుముందు ఉండేవి అని ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇప్పుడు చీర ఒకటే లేదు ప్రవీణ్, అంతే. బట్ ఎవ్రీథింగ్ యు ఆర్ స్టాపింగ్ అ వుమన్. అంటే ఇఫ్ ద హస్బెండ్ డైస్, వుమన్ ఈజ్ నాట్, అంటే షీఈ్ నాట్ అలౌడ్ టు డూ సర్టన్ థింగ్స్. కొన్ని ఏవైతే సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్, కొన్ని సెలబ్రేషన్స్ లో దే వోంట్ అలౌ. ఇప్పుడు పీరియడ్ వచ్చినప్పుడు ఒక ఫంక్షన్ ఉందనుకోండి, మనం వెళ్ళాం, పెళ్లి మండపం ఎక్కనెవరు. కరెక్ట్. పీరియడ్ వచ్చి అంటే మనం ఇప్పుడు ప్యాడ్స్ వేసుకుంటున్నాం, అన్నీ వేసుకుంటున్నాం, వి కాంట్ రెస్ట్రిక్ట్. అదే ఒక నమ్మకం చిన్నప్పటి నుంచి. ఓకే మనం ఇది ఫాలో అవ్వాలి, భయం ఉంటుంది. మోర్ దాన్ ఎనీథింగ్ ఇది ఫాలో అవ్వకపోతే భయం. ఆ భయాన్ని మన లోపలే పెంచుతారన్నమాట. అది దానివల్ల మనకు కూడా కాన్షియస్గా అది వచ్చేస్తుంది అనమాట. ఓకే మనం కొన్ని ఫాలో అవ్వాలి అని. మన సొసైటీలో ప్రతి నిమిషం, ప్రతి థాట్ సూపర్స్టిషియస్ బిలీఫ్ వల్ల బతుకుతున్నాం. మన సొసైటీయే బతుకుతుంది అలాగా. ఐ వాంటెడ్ టు క్వశ్చన్, అట్లీస్ట్ క్వశ్చన్ ద సిస్టమ్. అది తప్ప రైటా అని నాకు తెలియదు, ఎవరికి తెలియదు అది. బట్ అట్లీస్ట్ క్వశ్చన్ ఇట్.
కొన్నిటికి ఆన్సర్స్ ఉండవు అంటారు. నువ్వు ఫాలో అవ్వాల్సిందే, ఇది మన చిన్నప్పటి నుంచి వస్తుంది, ఆన్సర్స్ ఉండవు. ఎవ్రీథింగ్ ట్రై టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ట్రై టు ఆస్క్ వై ఆర్ వి డూయింగ్ దిస్, వై ఆర్ యూ నాట్ డూయింగ్ ఇట్ అన్న దాన్ని ఐ వాంటెడ్ టు అడ్రస్ ఇన్ మై ఓన్ వే. కరెక్ట్. అయితే మీరు స్టోరీ రాసుకుంటున్నప్పుడు, స్క్రిప్ట్ రాసుకున్న, స్క్రీన్ ప్లే కానీ డైలాగ్ అని రాసుకుంటున్నప్పుడు మీ పర్స్పెక్టివ్ ఎట్లుండింది? ఆ ఊర్లో మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. సో ఒక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ పర్స్పెక్టివ్ రాసుకున్నారా, లేకపోతే కొంచెము యూ టు కంప్లీట్ ద సైడ్ ఆఫ్ విమెనా ఏంటి అసలు వెన్ యూ స్టార్టెడ్ రైటింగ్ ఆఫ్? మేము కంప్లీట్లీ నెగిటివ్ గా ఏం చూపించలేదు, ప్రతి ఒక్కరిని నెగిటివ్ గా చూపించలేదు. చెప్తున్నా అదే నేను పరదా ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ అన్న సెకండ్ హాఫ్ లో రాజేంద్ర ప్రసాద్ చెప్పడానికి ఆ ఊరి పేరు పడతి, ఒక అమ్మాయి పేరు పెట్టుకున్నారు ఆ ఊరి పేరు. అండ్ దే ఫీల్ దట్ ఇన్ ద హోల్ విల్ దే రెస్పెక్ట్ ఉమెన్ సో మచ్. దే అదే కదా వాళ్ళలో ఏంటంటే దే సో మచ్ రెస్పెక్ట్ ఉమెన్. ఆ రెస్పెక్ట్ తో కేరింగ్ ఉంటుంది. ఆ కేరింగ్ వల్ల ప్రొటెక్షన్, మన కూతుర్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. అదొక సెలబ్రేషన్. వాళ్ళు పూజ, మనం సెరమనీ ఫంక్షన్ కూడా ఒక పరదా వాళ్ళ ఫాదర్ వేస్తూ ఉంటారు బేసికల్లీ. అంటే ఒక తండ్రి ఈ పరదాతో ప్రొటెక్షన్, నీకు ఏ హాని కలగదు, ఈ అంటే ఒక ప్రేమతోనే ప్రొటెక్ట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు నేను ఎవరైనా అంటే మీ ప్రేమతో మీ కూతుర్ని ఎంత బాగా మంచిగానే చూస్తాం కదా, ఇట్స్ ఆల్ గుడ్. మరి చూడడానికి చాలా బాగుంటుంది, అద్భుతంగా అనిపిస్తుంది. ద వే హౌ మెన్ ట్రీటెడ్ ఇన్ దిస్ విల్ చాలా యాక్చువల్లీ ఆలోచిస్తే దే ఆర్ ప్రొటెక్టింగ్ ద హోల్ ఉమెన్ అన్నట్టే ఉంటది కదా. దట్స్ వై పరదా ఒక ప్రేమ పేరుతో పరదా వేయడం, అది తప్ప రైటా అన్నది మనం డిస్కస్ చేయాలి. కానీ మనం ప్రతిసారి ప్రేమ పేరుతోనే పరదా వేస్తాం. ఎప్పుడండి మన కూతురు 11 o'clock 12 o'clock ఇంటికి రాకపోతే ఇంటికి రా అంటాం అంతే. ఎందుకంటే వీ వాంటెడ్ టు ప్రొటెక్ట్. ఆ ప్రొటెక్షన్లోనే ప్రేమ వస్తుంది. అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఫ్రీడమ్ ఆపినట్టు మనకి ప్రొటెక్షన్ అన్నట్టు. ఏది కరెక్ట్ ఏది తప్పు అన్నది ఎవరు డిసైడ్ చేయలేరు. అది ఇట్ ఈస్ ఇన్ఫినిట్ టాపిక్ డిస్కస్ చేయడానికి. ఇంకా ఇప్పటికీ అవుతూనే ఉంటుంది. ఐ గాట్ వాట్ యువర్ పాయింట్. అంటే పరదా వేస్తూనే పరిధులు పెట్టడం. యు ఆర్ లైక్ పుట్టింగ్ సెట్టింగ్ బౌండరీస్. అంతే, బౌండరీస్ ఫర్ ఎవ్రీథింగ్. అంతే. కొన్నిసార్లు అది కరెక్ట్ అవుతుంది, కొన్నిసార్లు అంటే నేను ఐ కెన్ రిలేట్ టు మంగపతి క్యారెక్టర్ ఆల్సో. వెరీ మచ్ రిలేటబుల్ క్యారెక్టర్ కదా. ఇట్ ఈస్ he feels that I want to protect basically. అండ్ ఆ ఊర్లో విమెన్ కూడా దే ఫీల్ ఇంతమంది మా కోసం ఆలోచిస్తున్నారు, మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, మమ్మల్ని కాపాడుతున్నారు. సో అంతే కదా, దట్ ఈస్ వాట్ ఈస్ కండిషనింగ్. దట్ ఈస్ అంటే నేను ఒక మగోళ్ళు ఫీమేల్ అలా ఆలోచించలే మైండ్ లో. అంతే. నేను ఐ వాస్ టాకింగ్ అబౌట్ ద సొసైటీ ఇలా పనిచేస్తుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద హోల్ సిస్టమ్, హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు నేను కూడా పరదాలనే ఉంటాయి. అంటే సింపుల్ ఎగ్జాంపుల్, మాకు ఒక కుక్క పిల్ల ఉంది. నేను బయటకు వెళ్ళలేము, దానికి వెళ్ళాలని ఉంటుంది. నేను వెళ్ళలేము, ఎందుకంటే అది ఏమైనా అవుతుందేమో భయం. ఇప్పుడు నాకు పిల్లలు పుట్టినా సరే నేను అలాగే ఉంటానేమో. ఆబ్వియస్లీ ఎవరు ప్రొటెక్షన్ ఉండదు, బట్ ఆబ్వియస్లీ ఆ రెస్ట్రిక్షన్ కూడా ఉంటుంది. అంటే ఈ ప్యారలల్స్ డ్రా చేయడం చాలా, అది అన్నిటికీ ఆ డిస్కషన్ ప్రేమ ఫ్రీడమ్ రెండు ఒక దగ్గర ఉండదు అన్నదానికి. అది రెండు ఒక దగ్గర ఉంటే బాగుంటది అని మనకు ఉంటుంది. ప్రేమ ఫ్రీడమ్ అంటే రెండు చాలా డిఫరెంట్ థింగ్స్. శుభంలో ఒక డైలాగ్ ఉంది టువర్డ్స్ ది ఎండ్, లాస్ట్ ఒక 15 minutes ముందు, మీరు ఎంతసేపటికి మీరు ఎలా చూపించాలి సినిమా అని మీరు ఆలోచిస్తున్నారు, కానీ మాకేం కావాలి యాజ్ విమెన్ వాట్ వీ వాంట్ అన్నది యు ఆర్ నాట్ ఎక్స్ప్లోరింగ్ దట్ సైడ్ అని ఒక వన్ ఆఫ్ ద గర్ల్ క్యారెక్టర్స్ అంటుంది అనమాట. ఆమె చెప్తుంది, మీరు మమ్మల్ని ఎప్పుడైనా అడిగి కనుక్కున్నారా మాకేం కావాలి అని? ఎంతసేపటికి మీరు మాకేం చేస్తారన్న ఆ ధోరణితోనే ఆలోచిస్తున్నారని. సో ఇట్ ఇస్ సో వెరీ, మీరు అన్నట్టు ఇట్స్ వెరీ వెరీ థిన్ లైన్. అందుకే నేను సినిమాలో కరెక్టా తప్ప ఏమి చెప్పలే. ఐ మీన్ ఓపెన్ టు డిస్కషన్. అందుకే నేను ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఒక డిబేట్కి, ఒక డిస్కషన్కి ఒక పర్స్పెక్టివ్ యాడ్ అవుద్ది సినిమాలో. ఓకే, ఏంటి వాట్ హీస్ ట్రైంగ్ టు చాలా చెప్పాలనుకున్నా సినిమా ద్వారా. నా మైండ్లో థాట్స్ గా, నా మైండ్లో కొన్ని సొసైటీలో కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు, కొన్ని ఇదవుతున్నాయి. ఐ వాంటెడ్ టు షో ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఐఎమ్ టూ అంబిషియస్ ఇన్ సేయింగ్ ఒక పరదా అంటే మన ప్రపంచంలో అందరూ పరదాలోనే బతుకుతున్నాం చెప్పాలంటే. చాలా మంది పరదాలో బతుకుతున్నాం. మీరు చెప్పండి ప్రవీణ్, మీరు పరదాలో బతుకుతున్నారా బతకట్లేదా? మీకు అంటే టుడే, యాజ్ ఆఫ్ టుడే మీ ఇవల్యూషన్ ప్రాసెస్ ఎలా జరిగింది? వెన్ యు వర్ యంగ్, వెన్ యు వర్ ఇన్ స్కూల్, కాలేజ్, వెన్ డిడ్ యు స్టార్ట్ బ్రేకింగ్ ఆల్ దీస్? అంటే ఈ షాకిల్స్ అన్ని బ్రేక్ చేసుకుంటూ వెన్ డిడ్ థాట్ అరైజ్ ఇన్ యువర్ మైండ్? అంటే చాలా విషయాల్లో నాకు అందరిలాగా చేయబుద్ది నాకు ఎందుకు అంటే
అందరిలాగంటే మిమ్మల్ని ఎప్పుడు ఇట్లా కండిషనింగ్ చేయలేదా స్కూల్లో, కాలేజ్లో, మీ చిన్నప్పుడు మీ పేరెంట్స్ అవ్వచ్చు, మీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు? బికాస్ మీరు ఒక మాట అన్నారు, నా పెళ్ళప్పుడు మా అమ్మని రాలేదని. అప్పుడు మీరు వాయిస్ రేజ్ చేయలేదు అంటే చేయలేకపోయాను. మరి నాకు తెలియదు కదా, నాకు తెలియదు. ఓకే, పేరెంట్స్ చెప్పింది నమ్మాలి. నౌ యు రియలైజ్ ఇట్ ఇస్ రాంగ్. ఇట్ ఇస్ రాంగ్, డెఫినెట్లీ టూ లేట్. అంటే ఇట్ ఈస్ టు అండర్స్టాండ్ దిస్ హోల్ సిస్టమ్. నాకు కొన్ని అర్థం కావు. అంటే చాలా విషయాలు కొన్ని అర్థం కావు. ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఒకటిని ఆలోచిస్తూ ఉంటే ఓకే సొసైటీలో బతుకుతుందేమో, వేరే నేను ఎవరిని క్వశ్చన్ చేయడానికి అని ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటా లైఫ్లో. చాలా చేయాలంటే నా ద్వారా చేస్తున్నారు, సినిమాల నిజ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ చేశారా? నేను మా అమ్మ కొట్టుకుంటూనే ఉంటుంది దీనివల్ల. బట్ నువ్వు చేయాల్సిందేరా, నువ్వు చేయాల్సిందని గట్టిగా ఉంటుంది, నేను చేస్తాను. అంటే కొన్నిసార్లు భయంతో చేయాల్సి వస్తుంది, కొంత అమ్మ ప్రేమతో చేయాల్సి వస్తుంది, కొన్ని చేయాల్సి వస్తుంది. ఇంకా అంటే ఏం చేయలేము. సొసైటీ హౌ ఇట్ ఈస్. బట్ అవర్ సొసైటీ ఆల్సో సో ఇమోషనల్లీ డ్రివెన్, ఎస్పెషల్లీ ఇండియన్ సొసైటీ. మనకు ఒక ఫ్యామిలీ సిస్టమ్, ఒక ఫ్యామిలీ కల్చర్ ఉండటం వల్ల మనకి అటాచ్మెంట్స్, లవ్ ఎక్కువైపోయి నువ్వు ఇది చేస్తేనే నాకు హ్యాపీ, నువ్వు ఇది చేయకపోతే నేను బాధపడతా అనగానే మనం ఎమోషనల్లీ డ్రివెన్ అయిపోయి వి విల్ సకంబ్ టు ఆల్ ఆఫ్ దోస్. బట్ వెన్ డిడ్ యూ రియలైజ్ దట్ యు నో ఎక్కడో చోట ఐ షుడ్ స్టాప్ దిస్, ఐ షుడ్ క్వశ్చన్? సినిమా బండిలో కూడా యూ క్వశ్చన్ ఏంటి, ఇలాంటి అమ్మాయిని అబ్బాయి ఎందుకు ప్రేమించకూడదు, లేకపోతే అలాంటి అబ్బాయిని ఈ అమ్మాయిని ఎందుకు, అంటే వై ఆల్వేస్ దేర్ ఈస్ స్టాండర్డ్ ఆఫ్ బ్యూటీ ఇన్ లవ్. ఇది మీరు బ్రేక్ చేశారు. సో ద మెయిన్ హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ నాట్ మన రెగ్యులర్ ఫిల్మ్ స్టాండర్డ్స్ లో ఉండదు ఆమె. యు బ్రోక్ ఇట్ కదా. దట్స్ వాట్ ఈస్ మై క్వశ్చన్. అంటే ఏమో చిన్నప్పటి నుంచి ఆ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ద హోల్. అంటే నాకు ఎందుకంటే నేను చాలా ఆబ్జెక్టివ్గా చూస్తాను ప్రపంచాన్ని. సపోజ్ ఐ కేమ్ ఫ్రమ్ ఎన్ అవుట్ సైడ్ వరల్డ్, అంటే నేను వెరీ డిఫరెంట్ వేలో చెప్తున్నా. వేరే సొసైటీ నుంచి వచ్చాను, వేరే ఏలియన్ వరల్డ్ నుంచి వచ్చాను అనుకో. కొన్నిసార్లు ఇప్పుడు పీకే సినిమాలో వాడు కొత్తగా చూస్తాడు ప్రపంచాన్ని, ఆడికి తెలియదు ఈ ప్రపంచంలో సొసైటీల వరకు. నేను ఐ ఆల్వేస్ ట్రై టు థింక్ లైక్ దట్. ఓకే, ఒక అవుట్ సైడర్లా నేను ప్రపంచాన్ని ఎలా చూస్తానంటే, చాలా దగ్గర మన సొసైటీలో మనకి అలవాటు అయిపోయిన థింగ్ ఇది. ఒక ఉమెన్ని ఇలా చేయడం అన్నది అలవాటు అయిపోయింది, క్వశ్చన్ చేయం, ఎందుకంటే అలవాటు అయిపోయింది కాబట్టి. అంటే బేసిక్ లెవెల్లో కూడా ఉంటాయి అవి బేసికల్లీ. అది అలవాటు అయిపోయింది కాబట్టి మనం క్వశ్చన్ చేయం. కానీ చాలా ఉంది, అంటే ప్రతి విషయంలోని అది ఏదో రైట్గా అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. మెన్ ట్రీట్ చేయడం. ఒక్క రెండు చెప్పండి మీ వ్యక్తిగత జీవితంలో, పోనీ మీ ఓన్ సిస్టరో, వైఫో, మీ మదరో, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయినవి మీకు ఇది కరెక్ట్ కాదనిపించింది మీకు ఏంటది? ఒకటి రెండు ఇఫ్ యూ కెన్ జస్ట్ రిలేట్ అండ్ టెల్. ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను చాలాసార్లు ఇంటికి వెళ్ళినప్పుడు చట్నీ చేసి వండివా, నాకు ఇది వండివా అని అడిగేస్తాను నేను. ఎందుకంటే నేను కూడా తప్పు, అంటే నేను వెళ్ళి ఉండొచ్చు, చాలాసార్లు చెయ్యొచ్చు కొన్నిసార్లు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు మా ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, వైఫ్ షుడ్ వర్క్ బేసికల్లీ. మెన్ వండి చేస్తే నేను చేయలేను, యాక్చువల్లీ నేను కూడా చేయను, ఎందుకంటే మా మమ్మీ ఫీల్ అవుతారేమో అని. కొడుకు పని చేసేస్తున్నాడు ఇంట్లో, వైఫ్ ఇంట్లో అయ్యో ఎలాగా బాధపడిపోతూ ఉంటారు. అంటే ఇది ఎవరి తప్పు అనట్లేదు నేను, సొసైటీ. ఇట్ ఈస్ ది సొసైటీ. చిన్నప్పటి నుంచి అలా పెరిగాము, అది అర్థం కాదు నాకు సొసైటీ బేసికలీ. సో ఇంకా ఆ కన్స్టెంట్ లో వెళ్ళిపోతుంది. సో యు ఆర్ ఆల్సో సకంబింగ్ టు దోస్ కొన్ని కండిషనింగ్ థింగ్స్. మీరు కూడా నేను కూడా యాజ్ ఎ పర్సన్ కూడా నేను కూడా అలవాటు అయిపోయిన థింగ్స్ లో కొన్ని అంటూ ఉంటుంది మా వైఫ్, అరే పరదాలని సినిమా చేస్తావు నువ్వు ఫాలో అవ్వేటర్ అంటది. ఇట్స్ ఓకే, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్, బికాస్ ఐ వాజ్ చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయి ఆ థింగ్ లో ఉండిపోయి మనం కూడా చిన్న చిన్న విషయాల్లో వీ విల్ జస్ట్ గో అబౌట్ ఇట్. అది బాటప్ లాగా అలా ఉంటుందేమో, తప్పులు అందరూ చేస్తాం, బట్ అదేం చేయలేము. దట్ ఈస్ ఆన్ పర్సనల్ ఫ్రంట్. ప్రొఫెషనల్ ఫ్రంట్ లో చూసుకుంటే నేను విన్నది పరదా సినిమాలో ఆల్మోస్ట్ 60 to 70% విమెన్ వేర్ వర్కింగ్ అని విన్నా సెట్స్ లో. వాజ్ ఇట్ అ కాన్షియస్ డెసిషన్? ఇది పరదా కాబట్టి మనం శుభం సినిమాలో కూడా ఇట్ ఇస్ సేమ్. శుభం సినిమాలో కూడా ఇట్ ఇస్ సేమ్. ఈవెన్ సినిమా బండి వాజ్ ఉమెన్ డిఓపి అపూర్వ.
అదే అది కాన్షియస్ గా పెట్టారా అలా లేకపోతే ఇట్ జస్ట్ వెంట్ అంటే నేను అలా చూడలేదు. ఓకే, ఇప్పుడు ఒక చూసేటప్పుడు ఓకే మేల్ ఫీమేల్ అలా ఏం చూడలేదు. ఇట్ ఈస్ లైక్ ఐ వాంట్ టు హ్యావ్ ద హోల్ టీమ్. సో యు జెన్యూన్లీ సెలెక్టెడ్ a talent. అంతే టాలెంట్ ఐ వాంట్. దట్ వాస్ నాట్ అబౌట్ బేస్డ్ ఆన్ జెండర్. ఓకే, జెండర్ అలా ఏం లేదు, నాకు తెలీదు. అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ టాలెంట్ అని అందరూ కలిసి ఒక వర్క్ చేద్దాం ఉండేది నాకు. అండ్ నాకు ఐ స్టిల్ ఫీల్ ఇలాంటి ఫిల్మ్కి ఉమెన్ పనిచేయడం అంత బాగానే ఉండదు, కానీ ఐ వాంటెడ్ టు సీ సంథింగ్ లైక్ ఒక పెద్ద మాస్ మసాలా ఫిల్మ్లో ఉమెన్ పనిచేయాలి. దెన్ విల్ బ్రేక్ ద గ్రౌండ్. అంటే అక్కడ కూడా అంటే మనం ఇలాంటి ఫిల్మ్స్లో ఇలాగే చూస్తాం. అంటే అదే నేను ఆమె కూడా అదే చెప్తూ ఉంటుంది కదా, ఇన్ ద టాప్ ఫీల్డ్లోని, ఇన్ ద టాప్ ప్లేస్లోని ఐ వాంటెడ్ టు బీ దేర్. వై కాంట్ అంటే ఐ రియల్లీ వాంట్ అ ఉమెన్ డైరెక్టింగ్ ఏ ఫిల్మ్ లైక్ సింహ, ఇందిరా. అంటే ఏమో నాకు అంటే ఇట్స్ ఓకే. అంటే ఇట్ ఈస్ అంటే కొన్నిసార్లు ఉమెన్ ఇలాంటి సినిమాలే తీస్తారు, ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్లే తీస్తారు అని ఉంటుంది. I want to be in that big mass scale basically. That was అదే అంటే ఆమె చెప్పినట్టు నేను సినిమా పర్స్పెక్టివ్లో చెప్తున్నాను. వెరీ ట్రూ. బట్ జనరలీ మీరు ఇప్పుడు ఇన్నేళ్లుగా ట్రావెల్ చేస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 10 ఏళ్ళు దాటింది మీరు ఇండస్ట్రీకి వచ్చి. యు బీన్ సీయింగ్ అరౌండ్ జనరల్ ఒపీనియన్ పర్స్పెక్టివ్ అండ్ హౌ ఇస్ ఇట్ అండి? హ్యాస్ ఎనీథింగ్ చేంజ్ ఈ 10 ఏళ్లలో విత్ రిగార్డ్స్ టు విమెన్ వర్కింగ్ ఇన్ ద సెట్స్ ఆర్ విమెన్ వర్కింగ్ ఇన్ ద టాప్ కేడర్ or women pulling good stories or themes or anything with regards to women? మీరు 10 ఏళ్లలో what is your observation? How women are doing? They're doing great. ఇంకా అంటే మనం ఇప్పుడే వీఆర్ అంటే ఇప్పుడు నేను యాజ్ ఎ మెన్ ఏదో ఉమెన్ లా మాట్లాడుతున్నాను నేను. టూ మచ్. పొద్దున్న వైఫ్ అంటుంది, అరే నువ్వు అమ్మాయి అయిపోరా, నువ్వు ఇంకా ఉద్ధరించడానికి సినిమాలు తీయరా, నువ్వు ఇంక చాలా ఇంకా వేరే సినిమాలు తీయటరా నువ్వు అన్నట్టు. ఏదో నేను చెప్పాలనుకున్న పాయింట్ చెప్తున్నా తప్ప. బట్ అంటే నేను అనేది మీ అబ్జర్వేషన్ అడుగుతున్నా. మీరు ఇప్పుడు ఆ సినిమాలో పరదాలో సంగీత హస్బెండ్ క్యారెక్టర్ చూపించారు. That guy is not a bad guy. No, not at all. He's a nice person. నేనేనండి ఇప్పుడు ఐ ఆమ్ దట్ పర్సన్. ఇప్పుడు నేను సినిమా తీస్తా, నేను మంచివాడిని అవ్వక్కర్లే, నేను అలాంటి వాడిని. ఇప్పుడు ఇంటికి వెళ్ళి నాకు తెలియదు ఏంట్లో ఏం చేయాలో, పప్పు ఎక్కడ ఉందో తెలియదు, చారు ఎక్కడ ఉందో తెలియదు, ఈ ఉప్పు బాగుండి ఎక్కడ ఉందో తెలియదు, నాకు తెలియదు. నిజంగానే నేర్చుకోవాలి. నేనే ఈ సినిమా చూసి నేర్చుకోవాలి. యాజ్ ఎ డైరెక్టర్గా సినిమా తీసిస్తా, బట్ యాజ్ ఎ డైరెక్టర్గా ఐ ఆల్సో హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ ఫిలిం. ఐఎమ్ నాట్ దేవుడిని కాదు నేను. ఓకే, ఈ సినిమా తీసేసి వీడు సూపర్, చాలా ఉమెన్ చాలా అంత లేదు, నాకు అంత సీనే లేదు నిజంగా చెప్పాలంటే. నేను కూడా ఐ వాజ్ ఇన్ టు దిస్ హోల్ మెన్ కైండ్ ఆఫ్ థింగ్. నేను కూడా చాలా తప్పులు చేస్తాను నేను. సో ఐఎమ్ యాక్సెప్టింగ్ ఇట్ దట్ ఎందుకు, బికాస్ హౌ ఐ గ్రో ఇన్ ద సొసైటీ, హౌ ఐ బార్న్ ఇన్ ద సొసైటీ. అంటే నేను అందుకే ఐ హ్యావ్ ఫీమేల్ రైటర్స్. అంతే కదా ప్రవీణ్, మనం ఇటు సైడ్ కూర్చొని అటు సైడ్ రాంగ్ జరుగుతుందని చెప్తాం. అవునవును, మనమే ఆ రాంగ్ చేస్తూ ఉంటాం. హర్షవర్ధన్ క్యారెక్టర్ లో ఒకటి ఉంటుంది, ఏంటి ఇంకా పిచ్చి కాకపోతే ఆ ఊర్లో అన్ని ఇలాంటివి, నన్ను చూడు నేను ఎంత మంచిగా ఉన్నాను అనేసి కడుకుంటాడు. అంటే దట్ ఈస్ సెటైర్ బేసికల్లీ. మన సొసైటీలో ఉన్న సెటైరే. అందుకే నాకు అర్థం కాదు, చాలా మంది మెన్ రిలేట్ అయిపోతారు ఈ సినిమాకి. అది తప్పుగా చూపించడం అంటే డెఫినెట్లీ ఒక ఈగో హర్ట్ అవుతుంది. ఆబ్వియస్లీ ఎక్కడో ఒక చిన్న ఈగో హర్ట్ అవుతుంది. ఇప్పుడు యాజ్ డైరెక్టర్గా నేనే ఐ వాజ్ నాట్ పర్ఫెక్ట్. ఇమాజిన్ దెర్ ఆర్ మెనీ మెన్ అవుట్ సైడ్ హూ ఆర్ వెరీ మచ్. సో వాళ్ళు చాలా ఈగో ఆబ్వియస్లీ హర్ట్ అవుతుంది సినిమా చూస్తున్నప్పుడు అనిపిస్తుంది నాకు. బట్ అదే టు ద పాయింట్ వాట్ ఐ ఫీల్ ఈజ్ ఈ ఫెమినిజం, ఈ మెన్నిజం అన్నాం కదా ఇప్పుడు. ఎందుకనో బికాస్ అది ఆ కాన్సెప్టే లేదు. అంటే అదే మనం ఒక సొసైటీ ఎందుకు అంటే ప్రతి చోట మీరు అన్నది ఇప్పుడు ఆమీ క్యారెక్టర్ ద్వారా మనకి ఏం తెలిసింది, పెద్ద పెద్ద కార్పొరేట్స్ లో, పెద్ద పెద్ద కంపెనీస్ లో, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ లో ఇట్ ఈస్ ఆల్ డ్రివెన్ బై మెన్ 70 to 80%. అందుకనే మెన్నిజం అని ఎందుకు అనరు, వాళ్ళ మెజారిటీ అక్కడ ఉంది కాబట్టి. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా ఇట్స్ ఆల్ మెన్ డ్రివెన్, సొసైటీ ఈజ్ మెన్ డ్రివెన్ కాబట్టి మెన్నిజం అంటే. ఇప్పుడు కొన్నిసార్లు అంటారు మామూలుగా, మేము ఎంకరేజ్ చేయమా ఉమెన్ ఫిల్మ్ లో, అరుంధతి ఎంకరేజ్ చేయలేదా, మహానటి ఎంకరేజ్ చేయలేదా. నేను ఒక 100 సినిమాలు చెప్పండి అలాగే ఎంకరేజ్ చేసింది. నేను అదే చెప్తున్నాను, వేలల్లో అవన్నీ కూడా మగవాళ్లే తీశారు. మగవాళ్లే తీశారు. మగవాళ్ళు ఆడవాళ్ళ సినిమాలు తీస్తారు, మగవాళ్ళ సినిమాలు తీస్తారు. బట్ ఎంతమంది ఆడవాళ్ళు
మగవాళ్ళ సినిమాలు ఆడవాళ్ళ సినిమాలు తీస్తున్నారు అన్నది ఇక్కడ పాయింట్. అవునవును. వెరీ ఫ్యూ విమెన్ కదా, దేర్ ఆర్ హార్డ్లీ ఎనీ విమెన్. హౌ మెనీ విమెన్ డైరెక్టర్స్ ఆర్ దేర్, హౌ మెనీ విమెన్ టెక్నీషియన్స్ ఆర్ దేర్? మేబీ ఎక్కువ మంది వస్తే వాళ్ళు కూడా తీస్తారేమో అన్ని రకాల సినిమాలు. ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇట్స్ ఆల్ రెస్ట్రిక్టెడ్ ఎన్వైరన్మెంట్ కదండి. ఇట్స్ ఆల్ రెస్ట్రిక్టెడ్, యూ కాంట్ గో బియాండ్ దట్. దట్స్ ద పాయింట్ ఇక్కడ, అంతేగాని. అండ్ అగైన్ ఫెమినిజం హ్యాస్ బీన్ బ్రూటలైజ్డ్. చాలా దారుణంగా అసలు ఆ వర్డ్ ని చాలా హారబుల్ గా ట్రీట్ చేస్తున్నారు. నోబడీస్ థింకింగ్ ఇట్. అందుకే ఈ సినిమాలో నిషిత సీన్ పెట్టడానికి ఏం రీజన్, ఉమెనే ప్రాబ్లం, మెన్కి ఉమెన్ తో కాదండి. ఉమెనే ప్రాబ్లం. 100% షూర్ ఉమెనే ప్రాబ్లం, ఉమెన్ కి ప్రాబ్లం కాదు. విమెన్ ప్రాబ్లం అండ్ సొసైటీ పుట్టింగ్ ఆంక్షలు ఆన్ men and women రెండు ప్రాబ్లం. there is so much toxic masculinity కదా. ఇప్పుడు మీరు అన్నారు, అవునవును, you yourself are an example. అవును, you have been conditioned. బట్ ఈ కథ రాస్తున్నప్పుడు మొత్తం మీ పర్స్పెక్టివ్ లోనే రాసుకుంటూ వెళ్ళిపోయారా? డి యు టేక్ హెల్ప్? యా, డెఫినెట్లీ. చాలా మందికి ఇప్పుడు పూజిత మా రైటర్ పూజిత, కృష్ణ ప్రత్యూష, దే గేవ్ సాలిడ్ ఉమెన్ పర్స్పెక్టివ్స్. అంటే నాకు తెలియదు ఆ పర్స్పెక్టివ్స్, ఆ థాట్ ఎంతైనా దిస్ ఈస్ అంటే టూ మచ్. నేను మెన్ కాంట్ థింక్ దిస్ మచ్ అబౌట్ ఉమెన్. ఎంత ఆలోచిస్తున్నా ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ దట్ పర్స్పెక్టివ్. సో డెఫినెట్లీ పూజిత కానీ ప్రహాస్ కానీ వీళ్ళందరూ దే గేవ్ సో మచ్ ఇన్పుట్ ఇన్ ద రైటింగ్ ప్రాసెస్. చాలా అమీ క్యారెక్టర్ కోసం మాకు అసలు అర్థం కాలేదు ఆ క్యారెక్టర్. కొన్ని రోజులు ఈవెన్ దర్శన కూడా అర్థం కాలేదు. అంటే మేము ఒక క్యారెక్టర్ డిజైన్ చేసాం, ఒక పెద్ద గ్రాఫ్లోని ఒక అసలు ఇంకో కైండ్ ఆఫ్ క్యారెక్టర్, ఒక భరతనాట్యం డాన్సర్ అని డిజైన్ చేసాం స్లోగా. ఫస్ట్ ఒక తినికి ఆ దర్శన క్యారెక్టర్, అంటే టు అనలైజ్ ద స్క్రిప్ట్ ప్రాసెస్, దర్శన క్యారెక్టర్ ఒక తనకి ఇష్టం భరతనాట్యం డాన్సర్, కానీ తనకి she don't want to do all the men things చేయతం. అంటే అందరూ ఉమెనే, he want to do football, she want to do basketball, she's though అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్. సడన్ గా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నిషిత క్యారెక్టర్ లో రియలైజ్ అయ్యి భరతనాట్యం నేను మర్చిపోయాను కదా, భరతనాట్యం వై డిడ్ ఐ ఫర్గెట్ అని చాలా ఆలోచించాం. కానీ ఇంత ఆలోచించిన తర్వాత షాకింగ్ విషయం ఏంటంటే మా అందరికీ, అరే మనకి మనమే ఎందుకు భరతనాట్యం ఉమెన్ పోర్ట్రే చేస్తున్నాం అని మాకు యాజ్ అ రైటర్స్గా మాకే షాకింగ్ అనిపించింది. కొన్ని రోజులు దాంతో ట్రావెల్ అయ్యి వై ఆర్ వి ఈవెన్ ట్రీటింగ్ భరతనాట్యం డాన్సర్ ఒక ఉమెన్ థింగ్ అని, మనమే తప్పు చేస్తాం కదా యాజ్ అ రైటర్స్ అని. అంటే ఇంకా ఆ కాన్సెప్టే తీస్తాం. అంటే ఈ క్యారెక్టర్కి గ్రే షేడ్, అంటే జనరల్గా ఈ క్యారెక్టర్ వీఆర్ ప్రైడ్, ఈ అమ్మాయి క్యారెక్టర్కి చాలా పాజిటివ్గా చూపిస్తాయి. ఎవ్రీ ఉమెన్ విల్ కనెక్ట్ టు ఇట్. ప్రతి ఉమెన్ పని చేయాలి, ప్రతి ఉమెన్ వర్క్ చేయాలి, ప్రతి ఉమెన్ చేయాలి. కానీ ఒక అదర్ పర్స్పెక్టివ్ మనం హేట్ చేస్తాం. అలాంటి ఉమెన్ వేరే ఉమెన్ హేట్ చేసేస్తారు ఈజీగా. ఒక లిప్స్టిక్లు లేకపోతే ఏం పని చేయకుండా హస్బెండ్ మీద డిపెండ్ అవుతున్న ఉమెన్ మీద చాలా మంది హేట్ చేస్తాం. సో అలాంటి అమ్మాయి రిషిత క్యారెక్టర్ ఒక ఆర్మీ ఉమెన్. తను ఒక ఆర్మీ ఉమెన్, స్టిల్ షీ టేక్ లీవ్స్ ఆన్ పీరియడ్, స్టిల్ షీజ్ హస్బెండ్, స్టిల్ నేను హస్బెండ్ బాగా చూసుకుంటాను, స్టిల్ నాకు ఇష్టం షాపింగ్ అంటే షీ షాక్ టు అండర్స్టాండ్ ఒక ఆర్మీ ఉమెన్ ఇలా మాడుతుంటే నేను ఏంటి అసలు. అంటే మనం ఈజీగా తక్కువ చూసేస్తాం అనమాట అలాంటి ఉమెన్. జనరల్గా అంత పవర్ ఉన్న ఉమెన్, ఎందుకంటే వాళ్ళు చాలా చూసుంటారు లైఫ్లో, ఎన్నో స్ట్రగుల్స్ ఎన్నో ఫేస్ చేసి ఉంటారు. దే కాంట్, వాళ్ళు ఇంకా ఒక థాట్కి వెళ్ళిపోతారు. ఇంకా అమ్మాయి అయితేనే పని చేయాలి, అసలు వేరే వాళ్ళు అంటే ఎందుకంటే మీలాటోళ్ళ వల్ల, ఇలాంటి ఇంట్లో ఉండడం వల్ల బయట సొసైటీ తక్కువ చూస్తుంది అని ఒక పర్స్పెక్టివ్లో ఉండిపోయి ప్రతి ఉమెన్ పని చేయాలి, మనం ఇంకా అంతే మనం ఒక రెబెలెస్ అవ్వాలి, మనం టాప్ పొజిషన్లో వెళ్ళాలి, ప్రతి ఉమెన్ చేయాలని కోరుకుంటారు. కానీ దే కాంట్ ఎంపథైజ్ అందులో ఉన్న ప్రాబ్లమ్స్. ఒక వైఫ్కి హౌస్ వైఫ్ అన్న పాయింట్ అదొక వర్క్ అబ్బా, అదొక పని. మనం దానికి జీతమే పెట్టట్లే, మనకు జీతం ఒక నంబర్ అయ్యట్లే దానికి. బట్ ఒక హోమ్ నడపాలంటే ఇట్ ఈస్ ఎ బిగ్ ఛాలెంజ్. అదే అన్నిటికంటే కష్టమైంది. మనం ఏంటి పని చేసే వాళ్ళు ఏంటి తప్పించుకొని వెళ్ళిపోతారు. లైక్ మీ సమ్మన్ లైక్ మీ వాజ్ అ వర్కింగ్ ఉమెన్, అమ్మాయి ఇంటి పని లేదు, హ్యాపీగా బయటకు వెళ్ళి తప్పించుకొని బయట పనులు చేసుకోవడం చాలా సింపుల్. ఇంటి పని చేయటమే అన్నిటికంటే మోస్ట్ స్ట్రెయినియస్, మోస్ట్ డిఫికల్ట్, మోస్ట్ థ్యాంక్లెస్ కష్టమైన థింగ్. దానికి
అది ఈజీ కాదు. అదే కదా, ఒక ఇల్లు నడపాలంటే మనం బ్యాలెన్స్ కోరుకుంటాం. ఒక వైఫ్ ఇంట్లో పని చేయాలి, హస్బెండ్ బయటికి వెళ్ళాలి. దిస్ ఈజ్ లైక్ ఎ బ్యాలెన్స్. అంటే మనకు తెలీదు వైఫ్కి ఎంత రైట్ ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఈ సొసైటీ కూడా చాలాసార్లు అది కూడా క్వశ్చనే అనిపిస్తుంది. ఇప్పుడు వైఫ్కి ఎంత రైట్ ఉంటుంది హస్బెండ్ ప్రాపర్టీలో, అది రైట్ అయినా తను కూడా డబ్బులు అడగాలంటే, వైఫ్ హస్బెండ్ డబ్బులు అడగాలంటే ఏదో స్టిల్ షీ ఫీల్స్ దట్ నాకు ఒక 50,000 ఇస్తారా, చీర కొనుక్కోవాలా, అడగాల ఏమైనా తీయాలా. షీ హ్యాస్ రైట్. కరెక్ట్. తనకి రైట్ ఉంది బికాస్ షీ ఈస్ డూయింగ్ వర్క్ ఎట్ హోమ్. దానికి డబ్బులు లేకపోయేసరికి తనకి అడగబుద్ధి అయ్యేది. అంటే అడిగితే హస్బెండ్ ఇచ్చినప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవ్వడం కాదు, తను రైట్ ఆన్ దట్ అన్న పాయింట్ అర్థం చేసుకోవాలంటున్నాను. అంటే ఇట్ ఈస్ వెరీ మచ్ అది ఆ కాన్సెప్ట్. ఎందుకంటే మనం మనీతోనే పోలుస్తాం ఏదైనా. మనీ ఉంటేనే వాల్యూ. అందుకే కదా ఉమెన్ బయటకు వచ్చి మనీ సంపాదిస్తున్నారు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. నాకు వాల్యూ లేదు, ఇంట్లో పని చేయడానికి వాల్యూ లేదు. ఐ హ్యావ్ టు గో అవుట్ అండ్ వర్క్, దెన్ ఓన్లీ ఐ విల్ గెట్ ద వాల్యూ. వెరీ ట్రూ. సో ఈ విమెన్ పర్స్పెక్టివ్ తీసుకొచ్చినప్పుడు దే వర్ కరెక్టింగ్ యూ ఆన్ అండ్ ఆఫ్. మీరేమైనా రాస్తున్నప్పుడు ఇట్లా కాదు, విమెన్ డోంట్ థింక్ దిస్ వే, డెఫినెట్లీ విమెన్ డోంట్ బిహేవ్ లైక్ దిస్. చాలా సార్లు కేపీ కానీ ఇది కానీ ఇలా ఆలోచించారు, ఇలా చేయరు. దర్ ఆల్ డెఫినెట్లీ మేము ఒకలా ఆలోచించేస్తాం, ఒక పర్స్పెక్టివ్ ఆలోచిస్తాం. దే కమ్ అండ్ ఆన్ సెట్ కూడా మేము సంగీత గారి సీన్ ఉంటుంది కదా, సంగీత గారి సీన్ వేరే తను చెప్తూ ఉంటుంది తన ప్రాబ్లమ్స్ గురించి. బేసికలీ సీన్లో లైక్ నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఎంజాయ్ చేశాను. ఫస్ట్ టైం నాకు తెలియదు ప్రపంచం ఇలా ఉంటుందో, ఇలా నాకు అసలు తెలియదు. తను చిన్నప్పటి నుంచి ఆ వాల్స్లోనే పెరిగింది. తను ఇంత బయటకు వచ్చి కొండలు ఇలా ఉంటాయి, మనుషులు ఇలా ఉంటారు, నాకు తెలియదే. అది ఆ సెట్లో సంగీత గారు ఫీల్ అయ్యింది తను, బికాస్ షీఈ్ ఎ హోమ్ మేకర్. తను ఎంత యాక్ట్రెస్ అయినా ఎంత అయినా షీఈ్ ఎ హోమ్ మేకర్. అండ్ ఆన్ సెట్లోని సంగీత గారు మేమిద్దరు కూర్చొని వీ హ్యాడ్ ఎ డిస్కషన్ ఆన్ దిస్ సీన్, ఈ డైలాగ్ ఎలా రాయాలి. సంగీత గారు షీ గేవ్ సో మచ్ టు దట్ సీన్. అంటే అది అంత వాల్యూ అనమాట. అంటే ఎవ్రీ క్యారెక్టర్ అంత వాల్యూ యాడ్ ఆన్ చేశారు ఈ సినిమాకి. అందుకే దే 3 ఆర్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ అవుట్ సైడ్. అంటే మీరు సినిమాలో బట్ దే ఆర్ అవుట్ సైడ్ ఫ్యాబులస్ ఉమెన్ అనమాట ముగ్గురు. అందుకే ఇంత సినిమా మీకు కనిపించింది అనమాట. నేను యాజ్ అ డైరెక్టర్ అంతే, ఓకే వీళ్ళ ముగ్గురిని ఐ ట్రై టు పుట్ ఇన్ సమ్ స్పేస్, బట్ దిస్ లాట్ ఆఫ్ ఇన్పుట్ బై ఆల్ ద 3 యాక్టర్స్. ఆ ట్యాండమ్ లో పనిచేస్తేనే కదా ఒక మంచి ప్రోడక్ట్. అంతే ఇట్స్ ఆల్ కొలాబరేటివ్ వర్క్. నేను యాజ్ అ డైరెక్టర్ గా నేను ఎక్కువ కొలాబరేట్ అవుతా చాలా సార్లు. ఐఎమ్ ఎ పర్సన్ హూ ట్రై టు టేక్ ఇన్పుట్స్ అండ్ ట్రై టు మేక్ ఎ ఫిల్మ్ ఫర్ అవర్ ఓన్. అంటే కలిసి చేద్దాం అనే థాట్ లో నేను ఎప్పుడు ఉంటా. బేసికలీ దట్ ఈస్ దేర్ ఇన్ మీ ఫ్రమ్ ఎవ్రీ ఆల్ స్టేజెస్. బేసికలీ నేను ఒక జర్నలిస్ట్ అయినా, దో ఐ టాక్ ఫర్ విమెన్ లిబ్, ఎంత చేసినా కూడా ఇంటి బాధ్యతలు, మా అమ్మాయి చదువు దాని బాధ్యత, మా ఆయన ఇంట్లో వంట, అంటే పొద్దున ఏం చేయాలి, వాట్ షుడ్ కుక్ ఇన్ ద కిచెన్. I have a cook, but I give her direction. I tell her what to cook, what not to cook. I take care of the house. I love taking care. కొంతమంది అంటుంటారు ఏంటి నువ్వు అది చేస్తావు ఇది చేస్తావు అంటే, ఒక కన్ఫ్యూజన్ వాళ్ళే క్రియేట్ చేస్తారు. అదొక కాన్ఫ్లిక్ట్ లాగా బయలుదేరుతుంది మనసులో. సో ఈ కాన్ఫ్లిక్ట్ ని మీరు కూడా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా? మీరు కానీ మీ తోటి వాళ్ళు కానీ, మెన్ అండ్ విమెన్ బోత్ ఆఫ్ దెమ్, వాళ్ళు ఒక పని చేస్తూ ఉంటారు, ఇంటర్నల్ గా ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంటది. సో where do they give the balance? Why are they stopping themselves? అంటే ఏం చెప్తారు? అంటే ఇది అంటే ఇప్పుడు మనం జనరల్లీ అదే ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి మనం అదే ఉమెన్ హోమ్ వర్క్ చేయాలి, బయట చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఉమెన్ ఆర్ కమింగ్ అవుట్ అండ్ డూయింగ్ వర్క్, బట్ దే హ్యావ్ టు డూ హోమ్ ఆల్సో. మెన్ ఎలా ఫీల్ అవుతారంటే ఉమెన్కి నేను ఫ్రీడమ్ ఇస్తున్నాను, ఉమెన్ని పంపిస్తాను బయటికి, అదేదో ప్రైడ్గా ఫీల్ అవుతారు. అంత ప్రైడ్ ఫీల్ అవ్వక్కర్లేదు ఫస్ట్ థింగ్. అది బేసిక్. అదే సో అంటే నేను టు అనలైజ్ దిస్, శుభం సినిమాలో క్లైమాక్స్ లో ఇంకొక సీన్ ఉండే యాక్చువల్లీ. అంటే రైటింగ్ లో ఉండే. బేసికల్లీ చెప్తూ ఉంటది కదా బేసికల్లీ తిను ఏంటి, నాకు హస్బెండ్ నీకు ఏం కావాలో అది చెయ్యి, ఇంకా ఇది నీ లైఫ్, ఇది నీ జీవితం, యూ డూ వాట్ ఎవర్ యూ లైక్ అని నేను నీకు చేయనిస్తా, నేను ఏదైనా ఇస్తాను చేయనిస్తాను, ఫ్రీడమ్ ఇస్తాను. నువ్వు ఎవడం ఏంట్రా ఫ్రీడమ్? అలా
బేసిక్ కాంటెస్ట్ కదా. ఫ్రీడమ్ ఇస్తే వాడు గొప్పడు అయిపోక్కర్లే. ఫ్రీడమ్ బేసిక్ అది, వెరీ బేసిక్ ఇన్ ద హోల్ హ్యూమన్ థింగ్ కదా. ఫ్రీడమ్ ఇస్తాను అంటే నువ్వెవడు వేటరా అన్న పాయింట్ లో మేము అక్కడ అనుకున్నాం, ఓరి ఇది టూ మచ్ వెళ్ళిపోతుంది ఇది అది ఇది అంటే చాలా మంది చాలా ప్రైడ్ గా ఫీల్ అయిపోతారు అనమాట. ఐ గివ్ సో మచ్ రెబులేషన్ టు మై లైక్, నేను ఏదైనా పంపిస్తాను, ఎక్కడికైనా చూపిస్తాను. నేను అసలు మా వైఫ్ని చాలా బాగా ట్రీట్, షీ హ్యాస్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. నువ్వు ఫ్రీడమ్ ఇవ్వడం కాదు అంటే, మనం ఏముంటుందంటే హస్బెండ్ వైఫ్ పనికి పంపిస్తాను, హస్బెండ్ కూడా ఇంట్లో పని చేయాలి. ఎప్పుడైతే వైఫ్ వాళ్ళ వైఫ్కి కూడా పని ఇచ్చాడు అంటే, లైక్ ఐ మీన్ షీఈస్ డూయింగ్ అవుట్ సైడ్ వర్క్, హస్బెండ్ షుడ్ ఆల్సో డూ ద హోమ్ మేకర్ థింగ్. అప్పుడే కదా ఇల్లు బ్యాలెన్స్ అవుద్ది. వైఫే రెండూ చేయాలి, హస్బెండ్ ఒకటే చేస్తాడు, అక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది చాలా. ఎందుకంటే వైఫ్ మల్టీ టాస్కింగ్, ఎన్నో పనులు చేయాలి, ఇంటి పనులు చూసుకోవాలి, అది పనులు చూసుకోవాలి, ఎన్నో పనులు చేయాలి. బట్ హస్బెండ్ ఒకటే చేస్తాడు మ్యాక్సిమం. ఈ ప్రస్తుతం ఉన్న సొసైటీ రైట్ నౌ ఇలా నడుస్తుంది. ఐ వాంట్ హిమ్ టు డూ ద హోల్ అదర్ థింగ్స్. నేను చెప్తున్నా కానీ నేను చెయ్యను. నేనేదో హితపోతే చెప్తాను కానీ నేను చెయ్యను కదా. అదే కదా చెప్తాడు కానీ చెయ్యను. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసాక మా వైఫ్ కూడా అంటారు, ఏంటో అంత చెప్తాను ఇంటి పని చేయవచ్చు. యు నో వాట్ ప్రవీణ్, నేను ఎందుకు వై ఐఎమ్ లిటిల్ ఇన్ బ్లిస్ ఎందుకో చెప్తాను. ఇప్పుడు మీరు అన్న పాయింట్కి నేను కనెక్ట్ అయ్యా. అంటే నేను బయట పని చేస్తాను, ఇంటి పని చేస్తాను, బట్ ఇంటి పనిలో మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తారు. అంటే ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ షేరింగ్. ఐ థింక్ ఇట్ ఈస్ 60-40 అనుకోవచ్చు. ఆయన 60, నేను 40. అంతగానం హీ హెల్ప్స్. మేబీ దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ నాట్ హ్యావింగ్ దట్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అంతగా లేకపోయి ఉండొచ్చు. బట్ దెర్ ఆర్ విమెన్ హూ గో త్రూ దట్ కాన్ఫ్లిక్ట్ లాట్. అండ్ మనం ఫస్ట్ హస్బెండ్స్ అందరూ ఇంటి పనులు కూడా నేర్చుకోవాలి. ఇంటి పనులు నేర్చుకోవడం అన్నది ఇట్స్ ఎ క్రాఫ్ట్. ఇట్ ఈస్ అది తక్కువ, అది చాలా పెద్ద క్రాఫ్ట్. అంటే ఐ కెన్ సీ అందరు తక్కువగా చూస్తారు. అదే చాలా ఇంపార్టెంట్ క్రాఫ్ట్. దానికి మనీ లేదు. సపోజ్ నేను ఏదో ఇంటి పని చేయడానికి ఒక ఎవడో 50,000 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు వెంటనే దాని వాల్యూ పెరుగుతుంది. అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎప్పుడైతే దానికి ఒక ఇంటి పనే కదా, అది మనం చూడలేము దానికి వాల్యూ. అందుకే మనకి తెలియదు అది ఓకే చేయగలరు కదా, ఏదైనా ఎవరైనా చేయొచ్చు కదా, ఈజీయే కదా, పెద్ద పనేం కాదు కదా అనిపిస్తుంది. సో ప్రవీణ్, what do you think about this women centric film? Coin నీకు ఏమనిపిస్తుంది? You like it or you don't like it? What do you think about it? అంటే ఎలా చెప్పాలి అంటే, తక్కువ ఫిల్మ్స్ ఉంటున్నాయి, ఉన్నవే తక్కువ ఫిల్మ్స్ మనం జనరల్లీ అంటాం. ఎందుకంటే మైనారిటీ కాబట్టి తక్కువ ఫిల్మ్స్ ని ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ అంటాం. అంటే నాకు ఇంకో ప్రాబ్లం ఉంది యాక్చువల్లీ. ఇది వెరీ వెరీ బిగ్ ప్రాబ్లం నాకు యాక్చువల్లీ. నేనే క్వశ్చన్ వేసుకునే ప్రాబ్లం ఇది. నాకే కాంట్రడిక్టింగ్ గా ఉంటుంది. ఉమెన్ ఫిల్మ్ అనగానే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడతాం. అంటే దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే. శంకర్ దాదా సినిమాలో మెన్ గురించి ఏం మాట్లాడలేదు కదా. ఇది ఇట్స్ ఫిల్మ్, ఇట్స్ ఫన్ ఫిల్మ్. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను చాలా సినిమాలు మెన్ ఫిల్మ్స్, మెన్ని ఉమెన్ తగ్గించి మెన్ గురించి చెప్పడం సినిమాలు ఉండవు, తక్కువ ఆ సినిమాలు. ఉమెన్ ఫిల్మ్ అనగానే ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తున్నాయంట సినిమాలు. అక్కర్లేదు అది. వెరీ ట్రూ. అక్కర్లేదు అది. ఉమెన్ ఫిల్మ్ అంటే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ కావచ్చు, ఒక ఏదో స్టోరీ కావచ్చు. ఉమెన్ ఫిల్మ్ కానీ ఉమెన్ ని ఉద్దేశించి ఒక సినిమా అవ్వక్కర్లేదు. అది నాకే కాంట్రాడిక్టింగ్. అది చెప్తున్నా. నేను పరదా తీసే స్టిల్ ఐ వాంట్ ఒక థ్రిల్లర్ కావాలి, ఒక మాస్ మసాలా సినిమా, ఒక ప్రొటాగనిస్ట్ ఉమెన్ అవ్వచ్చు. ఇట్ కెన్ బి ఎనీథింగ్. అలా ఐఎమ్ ట్రైంగ్ టు సీ అన్నమాట. నేను అంటుంది ఐ వాంట్ ఉమెన్ టు బి సమ్వన్ హూ ఇస్ ఎ హీరో ఆఫ్ ద ఫిల్మ్. అండ్ అంటే నాకు ఇది ఒక డ్రీమ్ వరల్డ్. చాలా పెద్ద కలే అంటున్నారు మీరు. నేను ఎలా కంటున్నానంటే, పెద్ద కట్అవుట్, ఉమెన్ కట్అవుట్లు, మాస్ జనాలు అందరూ ఏ అని ఎగరేయాలి, విజిల్స్ కొట్టాలి పంచ్ డైలాగులకి. అంటే అది కదా అది చూస్తున్నా. అంటే ఒక వరల్డ్ మనం ఒకసారి చూసామండి ఎలాంటిది, ఎలాగా విజయశాంతి గారి సినిమాలో. అప్పుడు అదే తక్కువ అదే చాలా రేర్ గా ఆ పంచ్ డైలాగులు ఇది రావాలని చూస్తున్నా. దట్ ఈస్ వేర్ కట్అవుట్, ఇద్దరికి కట్అవుట్లు పడాలి, ఒక మాస్ ఫ్యాన్స్ వీళ్ళకి కూడా ఉండాలి, ఒక ప్యూర్ మాస్. మన తెలుగు సినిమాలకి మన హీరోలకి ఎలా ఉంటాయి అసలు మాస్ ఫాలోయింగ్, అది ఉమెన్ కు ఉండాలని చూస్తున్నాను నేను. అది ఎప్పుడు జరగాలంటే
పెద్ద పెద్ద డైరెక్టర్స్, ఇప్పుడు పెద్ద పెద్ద, నేను ఇంకా అప్కమింగ్ డైరెక్టర్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్ లైక్ రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు, బోయపాటి, పెద్ద పెద్ద పూరి జగన్నాథ్ గారు, ఇఫ్ దే డూ ఏ కమర్షియల్ ఫిల్మ్, ఒక ప్రాపర్, then we see that glow అన్నమాట. then we see that the growth of the film basically coming. ఎందుకంటే వాళ్ళు ఎందుకు రాయారంటే మళ్ళీ మార్కెట్ తక్కువ. అండ్ నేను ఒకటే చెప్తా, ఉమెన్ ఎంపవర్మెంట్ సినిమా తీయక్కర్లేదు. ఉమెన్ సినిమా అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ సినిమా తీయక్కర్లేదు. ఇట్ కుడ్ బి ఎనీ స్టోరీ which revolves around women. It's as simple as it. Protagonist is woman. Story revolves around women. It need not be women empowerment. అంతే. చూసి నాకే కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్ కార్యక్రమం పెట్టుకోకర్లేదు. అదే ఎగ్జాక్ట్లీ. నాకు నేను తొక్కుతూ ఉంటా ఈ సినిమాలో. రైట్. సో యా, ఐ వాంట్ సంథింగ్ ఆ స్పేస్ లో చూస్తున్నా బేసికల్లీ. మన కథలు మీ మైండ్ లో ఇంకా నాకు ఇంకా అయిపోయింది. ఏమోనండి, మీరు ఇప్పుడు ఇంత ఘనం ఆలోచిస్తే రాజన్ డీకేనే ముందుకు రావచ్చు, చెప్పలేము. వీ నెవర్ నో ఇఫ్ యూ రియల్లీ కమ్ అప్ విత్ అ గుడ్. లేదండి, సమంతతో చేయాలి ఇంకా మీరే. ఆ కట్అవుట్ సమంతకే ఉంది. నాకు భయం ఏంటంటే ఈ డైరెక్టర్ ఉమెన్ మీద సినిమా తీస్తాడు అని బ్రాండ్ పడకూడదా? అలాగా బాబోయ్, అసలు వద్దు నాకు, దండం పెట్టారు. మీరు ఆల్రెడీ ఒకటి చెప్పారు, క్రిటికల్లీ అక్లెయిమ్డ్ సినిమా అన్న బ్రాండ్ నాకు వద్దు, ఆర్ట్ సినిమా అన్న బ్రాండ్ నాకు వద్దు, విమెన్ సెంట్రిక్ సినిమా వద్దు నాయను. అందుకే నేను మాక్సిమం శుభంలో కూడా లైట్ గా టచ్ చేస్తాను. నాకు భయం. శుభం సినిమా ఇట్స్ ఫన్ కామెడీ ఫిల్మ్, సీరియల్ 10 గంటలకు వస్తే అది దట్ వాజ్ మోర్ ఇంట్రెస్టింగ్ టు మీ. నాకు ఈ సినిమాలో కూడా నాకు మోర్ ఇంట్రెస్టింగ్ ఇస్ సూపర్స్టిషన్ మోర్ దాన్ ఉమెన్ ఎంపవర్మెంట్ లో అన్ని పక్కన పెట్టినా ఐ హోల్ లైక్ ద ఐడియా ఆఫ్ ద హోల్ సూపర్స్టిషన్ యాంగిల్ ఇన్ ద ఫిల్మ్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద ఫిల్మ్. ఆ వరల్డ్, ఆ పరదా, ఆ జనాలు, దట్ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ. ఉమెన్ డెఫినెట్లీ ఉంది పర్స్పెక్టివ్, బట్ నాకు ఈ సినిమాని టేకప్ చేయడానికి ఆ ఉమెన్ పవర్ ఉంటే నేను ఆ సినిమా తీయను నేను. నాకు మోర్ ఇంట్రెస్టింగ్ ద స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్ విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఒక మ్యాగజైన్ రావడము, ఆ మ్యాగజైన్ చుట్టూ ఒక అమ్మాయి బయటికి రావడము, అది దట్ ఈస్ అ బ్యూటిఫుల్ స్టోరీ యాజ్ ఎ స్టోరీ ఆన్ పేపర్. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ లో ఇవన్నీ పెట్టాను వల్లే ఈ సినిమా ఇప్పుడు క్రిటికల్ గా నన్ను యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టోరీ. ఆ హోల్ విలేజ్ కానీ, ఆ హోల్ సెటప్ కానీ నాకైతే మంచి స్టోరీ. యాజ్ ఎ స్టోరీ మళ్ళీ క్లైమాక్స్ లో తను రావడము కానీ, ఆ హోల్ పరదా కాలిపోవడం కానీ, ఇట్ ఈస్ ఎ స్టోరీ దేర్. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ దేర్. సో అదే కానీ ఆన్ ద ఫ్లిప్ సైడ్, ఒకవేళ ఇది విమెన్ డ్రివెన్ స్టోరీ కాదనుకుందాం, ఈ పరదా ఇస్ అగైన్ అంటే దీని మొత్తాన్ని ముందుకు నడిపి తీసుకెళ్లేది. ఇట్స్ 3 men అనుకుందాం, జస్ట్ ఐమ్ జస్ట్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద హౌ విల్ దట్, డూ యూ థింక్ ఇట్ విల్ వర్క్ ఇఫ్ దేర్ ఆర్ 3 men? అప్పుడు సూపర్స్టిషన్ వేరే సూపర్స్టిషన్ ఉండాలి అక్కడ. అప్పుడు ఏంటి, టేకర్స్ ఉంటారు అనుకుంటున్నారా, బయర్స్ ఉంటారు అనుకుంటున్నారా? ఎట్లా అనిపిస్తుంది మీకు? యూ థింక్ జస్ట్ బికాస్ ఇట్ ఈస్ అ విమెన్ డ్రివెన్ ఫిలిం, you're not getting an OTT opening, you're not getting a screen opening, you don't get a market, your dates are postponed. Ivanni because Anupama also was very emotional at a point of time. She cried also. అంటే ఇన్ని కష్టాలా, ఏదో పురిటినప్పుల్లాగా అదే ప్రోడక్ట్ బయటకు రావాలంటే. నాకు ఒకటే బిలీవ్ అబ్బా, సినిమా అనేది ఎంటర్టైన్ చేయాలి ఫస్ట్ థింగ్. నేను ఎప్పుడు చిన్నప్పుడు చదివంతా మనం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాం ఆల్రెడీ. కరెక్ట్. సొసైటీలో ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాం, మళ్ళీ థియేటర్కి వచ్చి కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం. అంత ఆడియన్స్ ప్రకారంగా, ఇప్పుడున్న ఆడియన్స్ ప్రకారంగా దే వాంట్ టు కమ్ అండ్ ఎంటర్టైన్, హ్యావ్ ఫన్, దిస్ ఇస్ ఎ గుడ్ ఫిల్మ్. నేను అదే నమ్ముతా, సినిమా ఇస్ అన్ ఎంటర్టైన్మెంట్. అందులో నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పుకో. అంతే. ఇట్స్ 80% ఎంటర్టైన్మెంట్ బేసికలీ. జనాలు పరదా కూడా 80% ఎంటర్టైన్మెంట్. అందుకే మేము చాలా మొదటి 15 నిమిషాలే అంతే, తర్వాత ఇట్ గోస్ ఆన్. ఇట్స్ స్టోరీ దట్ డ్రివెన్. సో అదే నేను సినిమాల ద్వారా నేను ఏదో మెసేజ్ ఇవ్వాలి, ఒక థాట్ ప్రొవోకింగ్, ఒక థాట్ ఇవ్వాలి నేను ఫీల్ అవ్వను. ఐ వాంట్ టు మేక్ film to be entertained in a very entertained and to have fun in the theater. I like celebration. నేను అసలు మీకు తెలియదు, నేను సెలబ్రేషన్ ఎలా ఇష్టపడతానంటే, పాటలు వస్తే నేను థియేటర్ ముందుకు వచ్చి డాన్స్ చేసే పర్సన్ నేను. సినిమా అంటే సెలబ్రేషన్, సినిమా అంటే ఇట్ షుడ్ బి దట్, మోర్ దట్. నాకు ఇంకా ఇష్టం ఆ సినిమాలో. దిస్ ఫిలిం అదే ఐ డోంట్ వాంట్ టు ఆ బ్రాకెట్లో ఉన్నాను. లేదు, వీడి కంటెంట్ ఓరియంటెడ్లో సినిమాలు ఇస్తాడు, వీడికి గేట్ ఇస్తాడు, లేదు. యూ కెన్ నెవర్ ఎక్స్పెక్ట్ మై నెక్స్ట్ ఫిలిం. ఐ కెన్ గ్యారెంటీ యూ దట్ నా నెక్స్ట్ ఫిలిం ఎక్స్పెక్టే చేయరు అసలు.
అలా ఉంటది. అంటే ఏంటో మీరు మాకు ఇంత పెద్ద టీజర్ ఇస్తున్నారు. సో ఐ వాంటెడ్ టు న్యూ జానర్స్. ఫిల్మ్ మేకర్ అండి. ఐఎమ్ ఫిల్మ్ మేకర్. సినిమా తీస్తా, ఏదో మెసేజ్ ఇద్దామని ఉద్ధరిద్దామని సినిమాలు తీయట్లేదు. బట్ ఏదో అప్పుడప్పుడు నా మైండ్ లో చెప్పాలనిపించేస్తుంది, పాయింట్ చెప్తే బాగుంటది అనిపించేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ బిగ్గర్ అండ్ గ్రేటర్ లార్జర్ ఫిల్మ్స్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ యూ హ్యావ్ టు డూ. మీరు అన్నట్టు మీ మనసులో మీ గుండెల్లో ఉన్న ఫైర్ బయటకు రావాలి ఇంకా బిగ్ స్కేల్లో. సో ఐ హ్యావ్ అ గిఫ్ట్ హ్యాంపర్ ఫర్ యూ ఫ్రమ్ మిల్లెట్ బ్యాంక్. బట్ థ్యాంక్ యూ అనకండి, అలా ఇచ్చేయండి నేను. ఏదో ఉంది. యూ నీడ్ టు క్రాక్ సమ్ ఆన్సర్స్. దిస్ ఆర్ నాట్ అ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అండ్ దేర్ ఇస్ అ మెమరీ టెస్ట్. చూద్దాం అసలు హౌ యూ ఫేర్ అన్నది. లెట్స్ సీ. ఓకేనా? మీ టాప్ ఫేవరెట్ సీన్ ఇన్ పరదా ఏంటి అంటే ఏం చెప్తారు? ద బెస్ట్ సీన్ అంటే యూ కన్సీవ్డ్ ఇట్ అండ్ యూ ఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ ఇట్ కేమ్ అవుట్ వెల్ ఆన్ ద స్క్రీన్. హోల్ ఆత్మాహుతి ఎపిసోడ్ బేసికలీ దట్ హోల్ స్టార్టింగ్ లో ఆ సాంగ్ అమ్మాయి వాక్ అని ఒక నాకే ఆ సాంగ్ వస్తున్నప్పుడు ఈ షివర్ అయిపోతూ ఉంటుంది. దట్ ఇస్ వెరీ హాంటింగ్ సీన్. ద హోల్ పిక్చరైజేషన్, ఆ రెడ్ శారీ, ఆ వైట్ శారీ వేసుకొని డంగ్ 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 అలా నిజంగా డ్రమ్స్ అక్కడ వాయిస్తున్నాం. నిజంగా ఇట్స్ వెరీ హాంటింగ్. ఆ డ్రమ్స్ మీరు వినలేదు ఎందుకంటే మ్యూజిక్ వచ్చింది, కానీ ఆ సెట్ లో కూడా వీ హ్యాడ్ డింగ్ 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 వస్తూ ఉంటుంది. అండ్ ఇట్స్ వెరీ భయం వేస్తుంది. సెట్లోనే అనుపమ కూడా అది నడుస్తూ ఉన్నప్పుడు షీ వెంట ఇన్ టు ద కార్. ఏడ్చేసింది తను. అంటే కుడెంట్ టేక్ ఇట్. అలాంటి సిచ్యువేషన్లో తను పెట్టడం. అండ్ ఆ సీన్ వాజ్ వెరీ వెరీ వెల్ షార్ట్ అనిపించింది. మీరు ఇప్పుడు ఒకటి అన్నారు కదా, నేను ఒక ఫుల్ టు కమర్షియల్ జానరాలో సినిమా తీయాలి. కమర్షియల్ అయినా మీనింగ్ దట్ హైస్ అండ్ దట్ ఎలివేషన్స్, దట్ పంచ్ డైలాగ్స్. ఇఫ్ ఐ ఆస్క్ యూ who are those 1 or 2 actors you really want to work with? I want to work with చాలా మంది ఉన్నారు యాక్టర్స్. అంటే బట్ ఒక డైరెక్టర్కి ఒక డ్రీమ్ ఉంటుందిగా, దిస్ ఇస్ ద పర్సన్ ఐ వాంట్ టు వర్క్ విత్. నాకు చిరంజీవి గారితో వర్క్ చేయాలని తప్పే ఉంది. అంటే ఎనీ డైరెక్టర్స్ డ్రీమ్ అండి. ఎవ్రీ డైరెక్టర్స్ డ్రీమ్ అది. ఇప్పుడు మల్లిడి వశిష్ఠ హి జస్ట్ మేడ్ 1 film. సెకండ్ ఫిల్మ్ ఇస్ చిరంజీవి గారు. సో డ్రీమ్స్ మనం ఆపకూడదు. ఏమో చెప్పలేము, మైట్. నేను చిరంజీవి గారితో అసోసియేషన్ కూడా చాలా ఉండే నాకు. అంటే నేను అతనికి ఇఫీ అవార్డ్ ఫంక్షన్లో ఐ గాట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ చిరంజీవి గారు. అండ్ వెంట మాట్లాడారు అప్పుడు వెరీ సినిమా పని చూసారంట. వెరీ అదే చిరంజీవి గారితో చేయాలంటే నేను ఇంకో కమర్షియల్ హిట్ కొట్టాలి. అంటే ఐ వెరీ ప్రాక్టికల్. ఇంకో కమర్షియల్ హిట్ కొట్టి బాక్స్ ఆఫీస్ రన్ చేసి ఏదైనా ఒక సినిమాకి డబ్బులు వస్తే ఒక ఇట్స్ ఎ బిజినెస్. ఐ ఆల్వేస్ సీ యాజ్ ఎ పర్స్పెక్టివ్. ఇట్స్ ఎ బిజినెస్. డబ్బులు వస్తే యూ విల్ బి ఎ కమర్షియల్ మేకర్. అదర్వైజ్ నువ్వు ఇలాగే ఉండిపోతావు ఒక ఆర్టిస్టిక్ గా. ఐ వాంట్ టు బీ ఇన్ దట్ కమర్షియల్ జోన్ వేర్ నేను ఐ వాంట్ టు రీడిస్కవర్ మై సెల్ఫ్ ఇన్ మై ఓన్ ఫిల్మ్ మేకింగ్. ఒక పర్టికులర్ డైరెక్టర్ కానీ రైటర్ కానీ ఒక రోజంతా మీరు టైం స్పెండ్ చేయాలి అనుకుంటే హూ ఇస్ దట్ పర్సన్? You get an opportunity అనుకుందాం. You want to just spend a full day with a director or a writer. With a director or writer, whoever it is, or writer director. అంటే నాకైతే రాజమౌళి గారితో ఒక ఫుల్ డే. అంటే రాజమౌళి గారు ఆయన బ్రెయిన్ లో ఏముందో తెలుసుకోవాలి అసలు. అంటే ఎలా అంతే ఒకటి చెప్తా, కమర్షియల్ సినిమా చేయడం చాలా కష్టం అండి ఇప్పుడు. నేను నిజం చెప్తున్నా, టు మేక్ ఎ ఫిల్మ్ లైక్ పర్దా ఈజ్ మచ్ మోర్ ఈజియర్ దాన్ మేకింగ్ ఎ కమర్షియల్ ఫిల్మ్. ఇప్పుడు చాలా కష్టం. ఎందుకంటే మీకు ఏదో 6 పాటలు కొన్ని ఎలివేషన్స్ ఉంటే హిట్ అయిపోవట్లే. 100 కోట్లు 200 కోట్లు పెడుతున్నారు బడ్జెట్లు, హిట్ అయిపోవట్లే. జనాల్ని ఎంగేజ్ చేయాలి, జనాలు ఇంట్రీక్ చేయాలంటే రాజమౌళి గారికి ఒక్కటే సాధ్యమైంది. ఇన్ని సినిమాలు చేశారు. ఎలా ఆ పల్స్ ఎలా పట్టుకున్నారు, ఆ థాట్ ఎలా పట్టుకున్నారు. రాజమౌళి గారితో అలా నాకు 80 ఛాన్స్ వస్తే నాకు నిజంగా 80 ఛాన్స్ అసిస్టెంట్ డైరెక్షన్గా మళ్ళీ ఒక సినిమా చేద్దాం. ఇప్పుడు ఒక 3 జానర్స్ చెప్తాను. ఈ జానర్స్ లో మీరు సినిమా తీస్తే హూ వుడ్ యూ పిక్ యాజ్ అ ప్రొడ్యూసర్? జస్ట్ హైపోథెటికల్ క్వశ్చన్, ఓకేనా? ఒక పొలిటికల్ బేస్డ్ మూవీ అనుకోండి. పొలిటికల్ బేస్డ్ మూవీ అంటేనా
అంటే డిపెండ్స్ ఆన్ ద ఇది కదా, స్టోరీ కదా. స్టోరీ ఏదన్నా అంటే ఇప్పుడు పొలిటికల్లీ ఆ హై వాలటైల్ డైలాగ్ డెలివరీ కానీ ఆ ఇది కానీ ఎవరికి ఉండొచ్చు, ఎవరితో చేస్తే బాగుంటుంది. ఐ థింక్ ఎన్టీఆర్ గారు గ్రేటెస్ట్ ఒరేటర్, అంటే వే హీ స్పీక్స్ కానీ అంటే ఇట్స్ కుడ్ బి ఎ స్మాషివ్ హిట్. అంటే స్టార్టింగ్ లో పొలిటికల్ క్యాంపెయిన్ చేశారు అప్పట్లో, అసలు గుస్బంప్స్ నిజంగా అతను మాట్లాడే మాటలు కానీ. ఐ థింక్ ఇట్ విల్ బి ఎ బిగ్గెస్ట్ హిట్ ఒక పొలిటికల్ ఫిల్మ్ ఎన్టీఆర్. ఇంతవరకు ఒక్కడు కూడా చేయలేదు ఆయన. He didn't do. అసలు ఇట్ వుడ్ బి ఎ గ్రేట్, జనాలు కూడా వాంట్ ఇట్. ఒక సోషియో ఫ్యాంటసీ అంటే ఎవరు చేస్తే బాగుంటుంది అంటే మీ మైండ్ లో నాకు బాలకృష్ణ గారు చేస్తే చాలా బాగుంటుంది. ఆబ్వియస్లీ ఆదిత్య 369 వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్. అండ్ ఐ వాంట్, అప్పట్లో బాలకృష్ణ గారే చేశారు అబ్బా కొత్త సినిమాలు. అంటే ద వే హీ చూసెస్ కానీ అప్పట్లో చాలా సినిమాలు వచ్చాయి కదా, ఆదిత్య కృష్ణన్ కానీ, ఇంకొకటి భైరవ ద్వీపం. అంటే ఐ వాంట్ బాలయ్య గారు టు డూ సంథింగ్ సోషియో ఫ్యాంటసీ. అండ్ అందులో ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి ఫుల్ ఇట్ విల్ బి గ్రేట్ టు సీ హిమ్ దేర్ దట్ స్పేస్. కామెడీ ఆబ్వియస్లీ రవితేజ గారు ఫుల్ ఆల్ టైమ్ బేసిక్ ఆల్ టైమ్ ఈజ్ ఎ గ్రేట్. ఓకే, పరదా కాకుండా అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ చేసిన ఫిల్మ్స్ లో యువర్ ఫేవరెట్? ఐ లైక్ ప్రేమం చాలా ఇష్టం, చాలా చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్. వాట్ ఈస్ దట్ వన్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అండి దట్ మేకింగ్ యూ సేన్? మిమ్మల్ని అలా సేన్గా నిలబెడుతున్న ఫిలాసఫీ ఏంటి, లైఫ్ ఫిలాసఫీ? ఊపిరి పీల్చుకుంటున్నాను, కళ్ళు రెప్పలాడిస్తున్నాను, చూడగలుగుతున్నాను, ఐఎమ్ వాకింగ్, ఐఎమ్ టాకింగ్. దట్ ఈస్ బిగ్గెస్ట్ గిఫ్ట్ ఫర్ మీ. అట్లీస్ట్ ఐ కెన్ డూ. అది నాకు ఎప్పుడు ఉంటుంది. ఓకే, this moment was very biggest thing where God gifted you. This whatever it is, failure or success, at least you're talking, walking and speaking. చూడగలుగుతున్నావు. చాలా మందికి ఇవ్వలేవు బేసిక్లీ. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు దిస్ లైఫ్. వెరీ నైస్. శివారపల్లి అని అమెజాన్ ప్రైమ్ లో ఒక సిరీస్ వచ్చింది, రాగ్మయూర్ యాక్ట్ చేశారు అందులో. ఓకేనా, ఒరిజినల్ వర్షన్ ఆఫ్ ద సిరీస్ తెలుసా మీకు ఏంటో? పంచాయత్ కదా. ఓకే, ఇట్స్ మెమరీ టెస్ట్. మీకు ఎంత మెమరీ ఉందో తెలుసుకుందాం. ఓకే, గ్యాంగ్ లీడర్ మూవీలో శ్రేయా కొంతం ఉంది కదా, శ్రేయా కొంతం ఆ క్యారెక్టర్ కి నానికి ఏంటి రిలేషన్ ఆ సినిమాలో? అదే నలుగురు, అంటే నాని ఎంటర్ అవుతాడు కదా వాళ్ళ గ్యాంగ్ లో. అవును, సిస్టర్. ఓకే, అనుపమ ఒక సినిమాలో టీచర్ గా యాక్ట్ చేసింది. ఆ సినిమా పేరేంటి? టీచర్ గా కూడా యాక్ట్ చేసిందా? చాలా పెద్ద హిట్ అండి ఆ సినిమా. నిజంగా టీచర్గా యాక్ట్ చేసిందా? హింట్ ఇవ్వాలా? బెల్లంకొండ థ్రిల్లర్ మూవీలు టీచర్గా యాక్ట్ చేసింది. అందులో హారర్ గానే తెలుసు కానీ గుర్తులేదు నాకు. రాక్షసుడు. ఓకే ఓకే, నెక్స్ట్ సంగీత గారి సినిమా విత్ చిరంజీవి గారు. ఏం సినిమా అది? ఒక సినిమాలో చేశారు. షీ వాజ్ దేర్ ఇన్ వన్ సాంగ్, వన్ సీన్. చిరంజీవి గారితో సంగీత గారు చేశారా? చేసే ఉంటారు. అంటే నాకు అసలు గుర్తురావట్లేదు నిజంగా. అంటే నాకు ఎప్పుడు ఆచార్య నేను ఇంకా పాతవి చూస్తున్నా, పాతప్పుడు ఎప్పుడేం చేశారా అని. ఓకే ఓకే ఓకే, ఫైనల్ క్వశ్చన్. రాజేంద్ర ప్రసాద్ గారి పేరేంటి కల్కి 2898లో? అది ఎంత కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారి పేరా? ఏమో, చాలా కష్టం. రూమియా? ఓకే ఓకే ఓకే. ర్యాపిడ్ ఫైర్ లో మంచి ఆన్సర్లు ఇచ్చారు కాబట్టి అది కన్సిడర్ చేసి మీకు గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్. నైస్ టాకింగ్ టు యూ. వి షుడ్ హావ్ మెనీ మోర్ such informative, entertaining, thought provoking, ఒకటే ఇంకా కాన్వర్సేషన్. ఇంకా అందరూ నన్ను ఉమెన్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ అనుకుంటూ ఉంటే చాలు నాకు. నేను ఇప్పుడు చెప్తున్నాను, ప్రవీణ్ గారు ఈజ్ నాట్ అ విమెన్ ఎంపవర్మెంట్ డైరెక్టర్. ప్లీజ్, నేను ఒక కమర్షియల్ ఫిల్మ్ మేకర్. సో అది చాలు నాకు. కరెక్ట్ అండి, బట్ ఏ సినిమాకి ఆ సినిమా గురించి మాట్లాడుకోవాలి కదా. ఈ సినిమా ఇస్ అబౌట్ విమెన్ కాబట్టి వి హావ్ టు టాక్ అబౌట్ విమెన్. నెక్స్ట్ సినిమా మీరు వేరేది తీస్తే ఆ జానరా గురించి మాట్లాడుకుంటాం. డెఫినెట్లీ. మీరు ఏం తీస్తున్నారు ముందే మాకు చెప్పండి, మేము ప్రిపేర్ అయ్యి వస్తాం. సరే సరే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రవీణ్, గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రమ్ మిల్లెట్ బ్యాంక్.